వెల్కమ్ టు జీనియస్ పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఇప్పటి వరకు మనం భారత భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ అయినటువంటి భారతదేశం యొక్క ఉనికి విస్తరణ గురించి తెలుసుకున్నాం. ఇక ఫర్దర్గా వస్తే భారతదేశంలో ఆ ఉనికి విస్తరణ అనేటువంటి చాప్టర్లోనే పేర్లు అనేటువంటి చాప్టర్ గురించి తెలుసుకున్నాం. అక్షాంశ రేఖాంశాల వ్యాప్తి గురించి తెలుసుకున్నాం, విస్తీర్ణం గురించి తెలుసుకున్నాం. వీటి తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దుల గురించి చూద్దాం సార్. భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దులు. అంతర్జాతీయ భూ సరిహద్దులు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ అంతర్జాతీయ భూ సరిహద్దుల్లో మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంతో ఎన్ని దేశాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అంటాడు. భారతదేశంతో ఎన్ని దేశాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. మన భారతదేశం యొక్క చిత్రపటాన్ని, దాని చుట్టూ ఉన్న దేశాలను ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మన భారతదేశం అనుకో. మన భారతదేశానికి ఇటువైపున ఈ భాగంలో ఇక్కడ ఒక దేశం మనకి కుక్కమూతి ఆకారంలో కనిపిస్తుంది. దట్ ఈస్ పాకిస్తాన్ అని పిలుస్తున్నాం సార్. అంటే ప్రీవియస్లీ క్వశ్చన్ కూడా అడిగినాడు, మా కుక్కమూతి ఆకారంలో చిత్రపటాన్ని కలిగినటువంటి దేశం ఏది అన్నాడు. ఏది? పాకిస్తాన్. రైట్. ఇక దీని తర్వాత ఈ పై భాగంలో ఇక్కడ మనకు మరొక దేశం ఇలా విస్తరించి ఉంటుంది. ఇక్కడ వరకు చూడండి, దీన్ని ఆఫ్ఘాన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం సార్. దీన్ని ఆఫ్ఘాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇదేమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇదో ఈ భాగంలో ఒక దేశం ఉంటుంది, దీన్ని నేపాల్ అని పిలుస్తున్నాం సార్. దీన్ని నేపాల్. ఈ పై భాగంలో మనకి ఇదంతా చైనా దేశంగా మనం పిలుస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వస్తే ఇందులో ఈ భాగం నుంచి మొదలుపెట్టుకొని ఇలా విస్తరించి ఉంది చూడండి, దీన్ని మనం మయన్మార్ అని పిలుస్తున్నాం. దీన్ని మయన్మార్ అంటున్నాం సార్. దీన్ని మయన్మార్. మరి ఇక్కడున్న ఈ దేశాన్ని బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం సార్. బంగ్లాదేశ్. సో మన దేశంతో సరిహద్దును పంచుకునే దేశాలు ఏవి అంటే ఇవే అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం చూడండి. దీన్ని భూటాన్ అని పిలుస్తున్నాం. దీన్ని భూటాన్ అని చెప్పి పిలుస్తున్నాం సార్. సో భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే దేశాల సంఖ్య ఎంత అంటే చూడండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 7 దేశాలు. సో భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే దేశాలు ఏంటంటే 7. సో ఇంటర్నేషనల్ బార్డర్ షేరింగ్ కంట్రీస్ విత్ ఇండియా, దట్స్ 7. దట్స్ క్లియర్. ఓకే, మరి ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చెప్పుకుంటూ రావాలి. ఫస్ట్ పాకిస్తాన్ తీసుకుంటున్నాం చూడండి. ఆ ఫస్ట్ దాంట్లో ఏంటంటే పాకిస్తాన్. ఈ పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు ఏవి అంటున్నాడు. పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకునే ఇండియన్ స్టేట్స్ ఏవి అంటున్నాడు చూడండి. ఫస్ట్ పాకిస్తాన్ అనే హెడింగ్ పెట్టుకొని దాని కింద చూద్దాం. సో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలను మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ భాగంలో మనకు గుజరాత్ అనే రాష్ట్రం మనకి కనిపిస్తుంది. ఈ భాగంలో ఇదంతా మనకు ఒక రాష్ట్రం కనిపిస్తుంది. రాజస్థాన్ అనే రాష్ట్రం కనిపిస్తుంది. ఈ కొంత భాగం మనకి ఇక్కడ పంజాబ్ అనే రాష్ట్రం కనిపిస్తుంది.
ఆ తర్వాత ఇక్కడ మనకి చూడండి ఈ భాగంలో జమ్మూ కాశ్మీర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కొంత భాగం వరకు ఇదో ఇక్కడ ఇది లద్దాఖ్, ఇది లద్దాఖ్, ఇది జమ్మూ కాశ్మీర్. చూడండి ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏవి అంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలకు కోడ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం. చూడండి మన కోడ్ ఏంటి, ఎలా గుర్తుంచుకోవాలి దీన్ని అంటే సింపుల్ కోడ్ చూడండి. ఏమని రాస్తున్నామంటే పంగుల రాజా అని రాస్తున్నాం. చూడండి పంగుల రాజా ఇది మనకి ఇక్కడ కోడ్. సో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలకు కోడ్ ఏంటంటే పంగుల రాజా. మరి ఏంటి ఇక్కడ అంటే పంజాబ్, గుజరాత్, లద్దాఖ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్. సో పంజాబ్, గుజరాత్, లద్దాఖ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాలు లేదా ఈ 5 ప్రాంతాలు పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. సో ఏమున్నాయి పంజాబ్, గుజరాత్, లద్దాఖ్, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పి మనం ఇక్కడ పేర్కొంటూ ఉన్నాం. చూడండి మరి వీటిలో పాకిస్తాన్తో అధిక సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటున్నాడు. పాకిస్తాన్తో అధిక సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటే మనకు రాజస్థాన్. చూడండి దట్ ఈస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అధిక సరిహద్దును పంచుకునే రాష్ట్రం, అధిక సరిహద్దును పంచుకునే రాష్ట్రం పాకిస్తాన్తో ఏదంటే మనకి రాజస్థాన్. మరి తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది పాకిస్తాన్తో తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదంటే పంజాబ్. చూడండి ఇది తక్కువ సరిహద్దును షేర్ చేసుకుంటుంది అని చెప్పి మనం ఇక్కడ పేర్కొంటూ ఉన్నాం. రైట్ ఇక్కడికి వస్తే మరి ఇక్కడ రాష్ట్రాల్లో అయితే అధిక సరిహద్దును పంచుకునేది రాజస్థాన్, తక్కువ సరిహద్దును పంచుకునేది పంజాబ్. కానీ ఏ కేంద్ర పాలిత ప్రాంతం అధిక సరిహద్దును పంచుకుంటుంది పాకిస్తాన్తో అంటున్నాడు. ఏ కేంద్ర పాలిత ప్రాంతం పాకిస్తాన్తో అధిక సరిహద్దును పంచుకుంటుంది అంటే లద్దాఖ్. చూడండి లద్దాఖ్ అధిక సరిహద్దును పంచుకుంటూ ఉంది. పాకిస్తాన్తో అధిక సరిహద్దును పంచుకునే కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్. పాకిస్తాన్తో తక్కువ సరిహద్దును పంచుకునే కేంద్ర పాలిత ప్రాంతం ఏది, తక్కువ సరిహద్దును పెంచుకునే కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. చూడండి తక్కువ జమ్మూ కాశ్మీర్, ఎక్కువ లద్దాఖ్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. రాష్ట్రాల పరంగా అయితే అధికం రాజస్థాన్, తక్కువ పంజాబ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియా పాకిస్తాన్లో మొత్తం సరిహద్దు పొడవు ఎంత? ఇండియా పాకిస్తాన్లో మొత్తం సరిహద్దు పొడవు చూడండి మామూలుగా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 3333 అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్క 10 కిలోమీటర్లు తక్కువగా ఉండడంతో 3323 అనే వచ్చాడు. అంటే టోటల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఇది 3323 కిలోమీటర్స్ ఇది యాక్చువల్. కానీ మనం గుర్తుండదు కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి అన్ని 3లే గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునేది మొత్తం అన్ని 3లే, కాకపోతే లాస్ట్ నుంచి 2 1 తక్కువ అవుతుంది అంతే. దట్స్ క్లియర్. అంటే సింపుల్గా 3323 కిలోమీటర్లు. ఇంకొక 10 పెరిగినంటే మనకు ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉండేది 3333 కిలోమీటర్స్ అని చెప్పుకునే వాళ్ళం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే వాళ్ళం. ఎనీవే అన్ని 3లకు ఒక 10 కిలోమీటర్లు తక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. దట్స్ క్లియర్. ఓకే మరి ఇంత సరిహద్దును పాకిస్తాన్ భారతదేశంతో పంచుకుంటుంది. మరి ఇండియా పాకిస్తాన్లను వేరు చేసే విభజన రేఖ ఏది అంటున్నాడు. ఇండియా పాకిస్తాన్లను వేరు చేసే విభజన రేఖ ఏముంది? మరి ఇండియా పాకిస్తాన్లను వేరు చేసేది చూడండి జనరల్గా చాలా మందికి గుర్తొచ్చేది ఫస్ట్ వన్ దట్ ఈస్ సర్ రాడ్క్లిఫ్ రేఖ. సర్ రాడ్క్లిఫ్ రేఖ అని చెప్పి పిలుస్తున్నాం సార్. దట్స్ క్లియర్. ఇండియా పాకిస్తాన్లను వేరు చేసే విభజన రేఖ డివైడింగ్ లైన్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ రాడ్క్లిఫ్ లైన్. రైట్. మరి దీన్ని ఎప్పుడు గీసినారు? ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దుగా ఎప్పుడు దీన్ని నిర్ణయించినారు అంటే
1947వ సంవత్సరంలో దీన్ని గీసినారు. ఓకే, మరి ఏ చట్టం ప్రకారం ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖను గీసినారు, లేదా ఏ బిల్లు ప్రకారం గీసినారు, లేదా ఏ ముసాయిదా ప్రకారం గీసినారు, ఎవరు గీసినారు అనేటువంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఎవరు అంటే సర్ రాడ్క్లిఫ్ అనేవాడి ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక కమిషన్ దీన్ని గీసింది 1947. మరి ఏ చట్టం ప్రకారం అంటే చూడండి, మనకు ఇండియా పాకిస్తాన్లను విడదీస్తూ ఒక బిల్లును, ఒక ముసాయిదా బిల్లును అధికారులు తయారు చేసినారు. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే చూడండి దాన్నే మనం మౌంట్ బాటన్ ప్రణాళిక అని పిలుస్తున్నాం. చూడండి, మౌంట్ బాటన్ ప్రణాళిక అని పిలుస్తున్నాం. చూడండి, అంటే భారతదేశాన్ని నుంచి పాకిస్తాన్ను విడదీస్తూ ఒక విధి విధానాలను రూపొందిస్తూ ఒక ముసాయిదా బిల్లును తయారు చేసినారో, ఆ ముసాయిదా బిల్లునే ఎవరి ఆధ్వర్యంలో తయారు చేసినారో అప్పటి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి మౌంట్ బాటన్ ఆధ్వర్యంలో తయారు చేసినారు కాబట్టి దానికి మౌంట్ బాటన్ ప్రణాళిక అని పేరు వచ్చింది. కానీ యాక్చువల్గా దాన్ని తయారు చేసింది ఎవరు అంటే కొంతమంది అధికారులు. కాబట్టి దీన్నే అందులో ముఖ్యంగా వ్యవహరించిన ఒక అతని పేరు డిక్కీ బార్డ్, అతని పేరు దీనికి పెట్టినారు చూడండి. అందుకే డిక్కీ బార్డ్ ప్రణాళిక అని పిలుస్తున్నాం. చూడండి, డిక్కీ బార్డ్ ప్రణాళిక అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. చూడండి, డిక్కీ బార్డ్ ప్రణాళిక లేదా మౌంట్ బాటన్ ప్రణాళిక అంటున్నాం. దీన్నే తీసుకెళ్ళి బ్రిటన్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టినారు అంటే జూన్ 3న ప్రవేశపెట్టినారు. చూడండి, జూన్ 3వ తారీఖున దీన్ని బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని జూన్ 3 ప్రణాళిక అని కూడా పిలుస్తున్నాం. చూడండి, దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే జూన్ 3 ప్రణాళిక అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. చూడండి, జూన్ 3 ప్రణాళిక అంటే ఒక బిల్లును తయారు చేసి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదిస్తేనే అది చట్టం అవుతుంది. అలా ఫస్ట్ బిల్లును తయారు చేసినారు. తయారు చేసిన తర్వాత దాన్ని జూన్ 3న బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. ఆ తర్వాత చర్చ జరుగుతుంది. ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళు తర్వాత ఓటింగ్ వేస్తారు. అక్కడ పాస్ అయితే అది బిల్లుగా బిల్లుగా చట్టంగా మారుతుంది. చూడండి, యాక్ట్గా చేంజ్ అవుతుంది. మరి జూన్ 3 దీన్ని బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అన్నా దీన్ని ఏమని పిలుస్తున్నాం, జూన్ 3 ప్రణాళిక అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, దీన్ని తర్వాత బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించి ఒక చట్టంగా రూపొందించింది. ఏ చట్టంగా అంటే చూడండి, 1947 భారత స్వాతంత్ర చట్టంగా మార్చింది. చూడండి, భారత స్వాతంత్ర చట్టంగా మార్చింది. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సో 1947లో దీన్ని భారత స్వాతంత్ర చట్టంగా ఆమోదించినారు కాబట్టి ఆ విధంగా దీనికి పేరు వచ్చింది. దట్ ఈస్ ఇట్లా సర్ రాడ్క్లిఫ్ లైన్ ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏ ప్రణాళిక ప్రకారం లేదా ఏ బిల్లు ప్రకారం లేదా ఏ చట్టం ప్రకారం ఇండియా పాకిస్తాన్ల మధ్య గీయబడినది అంటే చూడండి, మౌంట్ బాటన్ ప్రణాళిక లేదా డిక్కీ బార్డ్ ప్రణాళిక లేదా జూన్ 3 ప్రణాళిక లేదా 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం ఇండియా పాకిస్తాన్ల మధ్య ఈ సర్ రాడ్క్లిఫ్ లైన్ను విభజన రేఖగా గీయటం జరిగింది. దట్స్ క్లియర్. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఓకే, మరి ప్రస్తుతం ఈ సర్ రాడ్క్లిఫ్ లైన్ ఏదైతే ఉందో ఆ సర్ రాడ్క్లిఫ్ లైన్ పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని ఏ ప్రాంతాలను వేరు చేస్తుంది అంటున్నాడు. చూడండి, యాక్చువల్గా అప్పుడు కూడా గీసినప్పుడు చూడండి, ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఈ ప్రాంతం వరకు మాత్రమే గీసినట్టు. చూడండి, ఈ ప్రాంతం వరకు మాత్రమే సర్ రాడ్క్లిఫ్ లైన్ అంటే గుజరాత్ గారి నుంచి మొదలు పెట్టుకొని పంజాబ్ వరకు మాత్రమే పాకిస్తాన్ను ఇండియాను ఇది వేరు చేస్తుంది. సో కాబట్టి పాకిస్తాన్ను భారతదేశాన్ని లేదా భారతదేశంలోని ఏ ప్రాంతాలను సర్ రాడ్క్లిఫ్ లైన్ వేరు చేస్తుందంటే భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లను
పాకిస్తాన్ నుంచి వేరు చేసే రేఖే మనకు సర్ రాడ్క్లిఫ్ రేఖ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో దట్స్ క్లియర్, అది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం సర్ రాడ్క్లిఫ్ రేఖ భారతదేశంలోని ఏ ప్రాంతాలను పాకిస్తాన్తో వేరు చేస్తుంది అంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లను మాత్రమే పాకిస్తాన్తో సర్ రాడ్క్లిఫ్ లైన్ వేరు చేస్తూ ఉంది. దట్స్ క్లియర్. ఓకే, ఇక నెక్స్ట్ వస్తే మరి ఇక్కడ లేదు కదా, మరి ఇక్కడ ఉన్న ఈ విభజన రేఖలు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖ. ఆ కాలంలో దీన్ని IBL అని పిలిచేవాళ్ళు, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అని పిలిచేవాళ్ళు ఫస్ట్ 1947లో. ప్రజెంట్ అది చేంజ్ అయిపోయినాయి, దాంట్ గురించి తర్వాత చూద్దాం. బట్ దానికన్నా ముందు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న వివాదాస్పద అంశాలు తెలుసుకొని ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖలు ఏవో చూద్దాం. రైట్, ఫర్దర్గా వస్తే ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలు అని హెడింగ్ పెట్టుకోండి. సో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలు ఏమున్నాయి? వివాదాలు, బార్డర్ డిస్ప్యూట్స్ అంటమ్మా, బార్డర్ డిస్ప్యూట్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించండి, ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం తీసుకుంటున్నామంటే ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్ వద్ద ఉన్న వివాదాలేవి, ఇది మనం చూడాలి. ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్ వద్ద ఉన్న వివాదాలు చూడండి, ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్లో ఉన్న, గుజరాత్ వద్ద ఉన్న వివాదాలు లేదా వివాదాస్పద ప్రాంతాలు. ఇక్కడ మనకు రెండు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ వివాదం, రెండు సెకండ్ వన్ మనకి సర్ క్రీక్ వివాదం అంటాం. సర్ క్రీక్ వివాదం చూడండి, సర్ క్రీక్ వివాదం. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్ వద్ద ఉన్న వివాదాస్పద ప్రాంతాలు ఏవి అంటే ఒకటి రాన్ ఆఫ్ కచ్, రెండు సర్ క్రీక్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి, సర్ క్రీక్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇందులో మొదటి దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ రాన్ ఆఫ్ కచ్ వివాదం. ఫస్ట్ వన్ ఏంటంటే రాన్ ఆఫ్ కచ్ వివాదం చూడండి, రాన్ ఆఫ్ కచ్ వివాదం. ఇక్కడ గమనించాల్సిన చాలా అంశాలలో ఫస్ట్ రాన్ అంటే అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎక్కడుంది ఇది? గుజరాత్ వద్ద ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుజరాత్ యొక్క చిత్రపటాన్ని నేను ఇక్కడ మీకు గీస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది గుజరాత్. ఇది మనకు గుజరాత్ ప్రాంతం చూడండి. ఇది మన భారతదేశం అనుకుంటే ఇక్కడున్న ఈ భాగాన్ని చూడండి, ఈ భాగాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ భాగాన్ని కచ్ అని పిలుస్తున్నాం చూడండి. మనం గుజరాత్లో కచ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వస్తే ఈ టైప్లో మనకు ఎలా కనిపిస్తుంది, దీన్ని కచ్ అంటున్నాం. ఇక్కడ నుంచి యువతలి వైపున మనకి ఏముంటుంది అంటే ఇదంతా మనకి పాకిస్తాన్ చూడండి, ఇదంతా పాకిస్తాన్ అనే దేశం. ఇది గుజరాత్. ఈ గుజరాత్లో ఇక్కడున్న ఈ భూభాగాన్ని మనం కచ్ అని పిలుస్తున్నాం. ఈ కచ్లో కూడా కొంత భాగం చూడండి, ఇక్కడ ఈ ప్రాంతం కొంత భాగం ఏమైంటది అనేది మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో అది సముద్రపు నీటి చేత మునుగుతూ తేలుతూ ఉంటుంది. సింపుల్, గుర్తుపెట్టుకోండి. సముద్రపు నీటి చేత మునుగుతూ తేలుతూ ఉంచాడు అంటే చిత్తడి ప్రాంతం, అదొక చిత్తడి ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం చూడు.
ఇప్పుడు మనకు సముద్రంలో పోటుపాటులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి చూడండి. మా సముద్రంలో పోటుపాటు అని పిలుస్తున్నాం చూడండి. పోటుపాటు, హై టైడ్ లో టైడ్ అని పిలుస్తున్నాం చూడండి. ఈ పోటుపాటులు ఏర్పడుతూ ఉంటాయి. ఏంటి పోటుపాటులు అంటే సాధారణ సముద్ర మట్టం కన్నా నీటి మట్టం పెరిగితే దాన్ని పోటు అని పిలుస్తున్నాం చూడండి. అలాగే సాధారణ సముద్ర మట్టం కన్నా నీటి మట్టం తగ్గితే దాన్ని పాటు అని పిలుస్తున్నాం చూడండి. ఈ పోటుపాటులు రోజుకు 2 పోటులు 2 పాటులు ఏర్పడుతూ ఉంటాయి భూమిపైన. అలాగే ఇక్కడ కూడా ఈ సముద్రం ఉంది కదా, అరేబియా సముద్రం. ఆ అరేబియా సముద్రం వద్ద ఇక్కడ తీర ప్రాంతంలో కూడా పోటు ఏర్పడుతుంది, పాటు ఏర్పడుతుంది. పోటు ఏర్పడడం అంటే చూడండి ఏమవుతుంది, నీరు పైకి పెరుగుతుంది, అంటే సముద్ర మట్టం నీటి మట్టం పెరిగితే దాన్ని ఏమంటాం పోటు. ఇక్కడ ఉన్న ఈ సముద్రం యొక్క నీటి మట్టం పెరిగినప్పుడు ఆ నీరంతా ఇక్కడ ఉన్న ఈ లోతట్టు ప్రాంతంలోకి వచ్చి ఇదంతా నీటితోటి, సముద్రపు నీటితోటి నిండిపోతుంది. ఆ తర్వాత ఒక 6 గంటల 13 నిమిషాలకు చూడండి మా 6 గంటల 13 నిమిషాలకు అంటే ఎగ్జాక్ట్లీగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కూడా. అంటే పోటు ఏర్పడిన తర్వాత పాట ఎన్ని గంటలకు ఏర్పడుతుంది అంటే 6 గంటల 13 నిమిషాలకు. అలా పోటు ఏర్పడినాక ఒక 6 గంటల 13 నిమిషాలకు మళ్ళీ పాట ఏర్పడుతుంది చూడండి. పాట ఏర్పడినప్పుడు ఏమవుతుంది, సముద్ర మట్టం తగ్గిపోతుంది. తగ్గిపోతే ఇక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా మళ్ళీ ఏమవుతుంది, రివర్స్ సముద్రంలోకి వస్తాయి. అలా రావడంతో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఆ నీరంతా వెనక్కి వచ్చి ఇదంతా చిత్తడిగా మారిపోయి ఉంటుంది కదా. ఆ ప్రాంతం తర్వాత ఎండ కాయడంతో కొంత నీరు ఆవిరైపోయి అక్కడ మనకి ఏం ఏర్పడతాయంటే చూడండి ఉప్పు పొరలు ఏర్పడిపోయి ఉంటాయి చూడండి. ప్రాంతం అంతా ఉప్పు పొరలు ఏర్పడి, ఎందుకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. ఆ నీరు వెళ్ళిపోయినాక ఎండ కాయడంతో కొంత నీరు ఆవిరైపోయి అక్కడ ఉప్పు పొరలు ఏర్పడిపోతున్నాయి చూడండి. ఇలా ఈ ప్రాంతంలో పోటుపాటుల కారణంగా కొంత భూభాగం సముద్రపు నీటి చేత మునుగుతూ తేలుతూ అక్కడ మొత్తం ఆ భూభాగం మొత్తం ఉప్పు పొరల చేత నిండిపోయి ఉంటుంది. పూర్తిగా ఉప్పు పొరల చేత నిండిపోయి ఉంటుంది చూడండి. అలా ఉప్పు పొరల చేత నిండిపోయి ఉన్న భూభాగాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే రాన్ అని పిలుస్తున్నాం చూడండి. మా రాన్ అనగా అర్థం ఏంటి అంటే చూడండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు పొరల చేత నిండి ఉన్న భూభాగాన్ని రాన్ అని పిలుస్తున్నాము. సింపుల్, బాగా గుర్తుపెట్టుకోండి. దాట్స్ మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉప్పు పొరల చేత నిండిపోయింది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాం, రాన్ అని పిలుస్తున్నాం చూడండి. మరి ఇది ఎందులో భాగంగా ఉంది, కచ్లో కొంత భాగం మాత్రమే ఉప్పు పొరల చేత నిండిపోయింది కాబట్టి దాన్ని రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తూ ఉన్నాము. అంటే కచ్ అనే ప్రాంతంలో ఉప్పు పొరల చేత నిండి ఉన్న భూభాగాన్ని రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తున్నాం చూడండి. మా రాన్ ఆఫ్ కచ్ అంటే సింపుల్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రాన్ ఆఫ్ కచ్ అంటే అర్థం ఏంటంటే కచ్లోని కొంత భూభాగం ఉప్పు పొరల చేత నిండి ఉంది. ఏదైతే ఉప్పు పొరల చేత నిండి ఉన్న భూభాగం కచ్లో ఉందో దాన్నే మనం రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఇది మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాన్ ఆఫ్ కచ్నే మనం వైట్ డెజర్ట్ అని పిలుస్తున్నాం చూడండి. వైట్ డెజర్ట్ అని పిలుస్తున్నాం చూడండి. వైట్ డెజర్ట్ సింపుల్, తెల్లని ఎడారి, తెలుగులో తెల్లని ఎడారి అని పిలుస్తున్నాము. దాట్స్ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు ఈ రాన్ ఆఫ్ కచ్ యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 9000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 9000 చదరపు కిలోమీటర్లు మనకి కనిపిస్తుంది చూడండి. రాన్ ఆఫ్ కచ్ మొత్తం వైశాల్యం ఎంత ఉంది, 9000 చదరపు కిలోమీటర్లు, రైట్? ఇందులోకి వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే చూడండి, ఈ ఉప్పు పొరల చేత నిండి ఉన్న ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అంటే ఉప్పు పొరల కింది వైపున పెద్ద మొత్తంలో పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయని చెప్పేసి ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే చేసింది ఎవరు అంటే పాకిస్తాన్ చేసుకొని చూడండి. అంటే భారత భూభాగం కింద చేర్చబడినటువంటి ఈ రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్రాంతంలో ఉప్పు పొరల చేత ఏర్పడిన భూభాగాల యొక్క లోపలి పొరల్లో పెద్ద మొత్తంలో గ్యాస్ మరియు పెట్రోలియం నిక్షేపాలు బయటపడినవి.
దాని కారణంగా ఆ ప్రాంతం మీద కన్నేసినటువంటి పాకిస్తాన్ మనకు తెలియకుండానే 1948వ సంవత్సరంలో ఆ ప్రాంతం పైన దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. అలా ప్రయత్నం చేసిన క్రమంలో ఇదో ఇక్కడ కొంత భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. చూడండి, ఇక్కడ కొంత భూభాగాన్ని నేను ఏదో చూపిస్తున్నానో ఆ గీత పై భాగంలో ఉన్నది ఈ భూభాగాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. చూడండి, ఇక్కడ ఈ వైట్ కలర్ లో చూపించే ఈ భూభాగాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అలా వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకునే క్రమంలో మనం ఏం చేసినాం, వెంటనే అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో అక్కడ ఆగిపోయినారు. అప్పటికే వాళ్ళు సుమారు 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకొని అక్కడితో ఆగిపోయినారు మనం అడ్డుకోవడంతో. అలా ఆక్రమించుకున్న ఈ ప్రాంతమే ఇప్పటికీ పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్లో ఉంది. అదే వివాదాస్పదంగా మారింది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇలా రాన్ ఆఫ్ కచ్లోని 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ 1948లో ఆక్రమించుకుంది. ఆ ఆక్రమించుకున్న ప్రాంతమే ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉంది అని చెప్పి మనం పేర్కొంటాం. అంటే మన దాన్ని ఇల్లీగల్గా, అన్యాయంగా, అక్రమంగా వాళ్ళు ఆక్రమించినారు, అది మాకు ఇచ్చేయమని మనం కోరుతున్నాం, కానీ వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ సర్రాడ్ క్లిఫ్ రేఖ మనకి ఎటువైపున రావాలి, ఇదో ఈ పై భాగంలో రావాలి. ఈ పై భాగంలో రావాల్సినటువంటి దీన్ని వాళ్ళు మార్చేసినారు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా. సో ఇది మనకు సర్రాడ్ క్లిఫ్ రేఖ, ఈ రెడ్ కలర్ లో చూపిస్తున్నా చూడండి, ఇది మనకు సర్రాడ్ క్లిఫ్ రేఖ. చూడండి, ఇది మనకు సర్రాడ్ క్లిఫ్ రేఖ. కానీ వాళ్ళు ఏం చేసినారు, ఇక్కడ కొంత భూభాగాన్ని ఆక్రమించుకొని ఇక్కడ కొత్త లైన్ని గీసినారు. చూడండి, దాన్ని ఇక్కడ తెలుపు కలర్లో చూపిస్తున్నారు. చూడండి, ఈ కొత్త లైన్ ఇక్కడ గీసినారు. ఈ గీసిన ఈ లైన్ చూడండి, ఇదో ఇక్కడ ఒక లైన్ గీసినారు. చూడండి, ఈ గీసిన ఈ లైన్నే వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే 24 డిగ్రీల సమాంతర రేఖ, ప్యారలల్ లైన్, 24 degrees ప్యారలల్ లైన్ అంటున్నారు. అంటే రాన్ ఆఫ్ కచ్లోని కొంత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకొని ఆ ఆక్రమించుకున్న ప్రాంతానికి భారతదేశానికి మధ్యన ఒక విభజన రేఖను గీసింది. దాన్ని 24 డిగ్రీల సమాంతర రేఖ అని వాళ్ళు పిలుస్తున్నారు. అంటే అక్కడ 24 డిగ్రీల అక్షాంశం వెళ్తుంది, ఆ అక్షాంశానికి సమాంతరంగా ఒక రేఖను గీసినారు కాబట్టి దానికి వాళ్ళు 24 డిగ్రీల సమాంతర రేఖ అని పిలుస్తున్నారు. బట్ మనం ఏమంటున్నాం, ఇదో ఈ పైన కనిపించే ఈ సర్రాడ్ క్లిఫ్ రేఖ ఏదైతే ఉందో అదే మనకు విభజన రేఖ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఇదే మనకు విభజన రేఖ, ఫస్ట్ గీసింది 1947లో గీసిన రేఖ. ఇదంతా మనకు సర్రాడ్ క్లిఫ్ రేఖ. చూడండి, ఇలా గీసినాం, ఇది ఈ రెడ్ కలర్ లో కనిపించేది. కానీ వీళ్ళు కొత్తగా ఇక్కడ కొంత ప్రాంతాన్ని ఆక్రమించి ఒక లైన్ గీసినారు. చూడండి, దాన్నే 24 డిగ్రీల సమాంతరం. అంటే క్వశ్చన్ ఏమంటాడంటే, ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్ వద్ద లేదా రాన్ ఆఫ్ కచ్ వద్ద పాకిస్తాన్ గీసిన విభజన రేఖ ఏది అంటాడు. పాకిస్తాన్ గీసిన విభజన రేఖ 24 డిగ్రీల సమాంతర రేఖ. మరి భారతదేశం దీన్ని అంగీకరిస్తుందా? అంగీకరించదు. భారతదేశం దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఇది మాది కాదు, ఇదో మాకు అక్కడి వరకు ఎక్కడైతే మేము ఫస్ట్ సర్రాడ్ క్లిఫ్ లైన్ గీసుకున్నామో అక్కడి వరకు మాకు ఉంది, అదే మాకు అసలైన విభజన రేఖ, మీరు గీసిన దాన్ని మేము అంగీకరించము అని చెప్పి భారతదేశం చెప్పుకుంటూ వస్తుంది. చూడండి, దట్ ఈస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం. ఇక ఫర్దర్గా వస్తే ఇది రాన్ ఆఫ్ కచ్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. చూడండి, ఒక్కసారి రివిజన్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్లో ఉన్న వివాదాస్పద అంశాల్లో మొదటిది రాన్ ఆఫ్ కచ్ అంశం. ఈ రాన్ ఆఫ్ కచ్లో రాన్ అనే పదానికి అర్థం ఏంటి? రాన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఉప్పు పొరల చేత నిండి ఉన్న భూభాగాన్ని రాన్ అని పిలుస్తారు. మరి కచ్లో కొంత భూభాగం ఉప్పు పొరల చేత నిండి ఉంది కాబట్టి దాన్ని రాన్ ఆఫ్ కచ్ అని పిలిచినాం. ఆ రాన్ ఆఫ్ కచ్ మొత్తం వైశాల్యం 9,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
అందులో ఉప్పు పొరలు బాగా నిండిపోయి ఆ ఉప్పు పొరల యొక్క అడుగు భాగంలో పెద్ద మొత్తంలో గ్యాస్ పెట్రోలియం నిక్షేపాలు ఏర్పడి ఉండడంతో పాకిస్తాన్ దాని మీద కన్నేసి అక్రమంగా 1948లో కొంత భూభాగాన్ని అక్కడ ఆక్రమించుకుంది. ఆ ఆక్రమించుకున్న భూభాగమే ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఆ ఆక్రమించుకున్న ప్రాంతానికి మరియు భారతదేశానికి మధ్యలో ఒక కొత్త విభజన రేఖను పాకిస్తాన్ గీసింది. ఆ విభజన రేఖనే 24 డిగ్రీల సమాంతర రేఖ అంటున్నాం. ఈ 24 డిగ్రీల సమాంతర రేఖ 24 డిగ్రీల అక్షాంశానికి సమాంతరంగా వెళ్తుంది కాబట్టి పాకిస్తాన్ ఆ పేరు పెట్టింది. మరి దీన్ని మనం విభజన రేఖగా గుర్తిస్తున్నామా అంటే భారతదేశం దీన్ని గుర్తిస్తుందా అంటే గుర్తించట్లేదు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇది రాన్ ఆఫ్ కచ్ వివాదం అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. ఇక రాన్ ఆఫ్ కచ్ వివాదం తర్వాత మరొకటి ఏంటి, మరొక వివాదం ఏమిటి ఇక్కడ అంటే చూడండి, సర్క్రిక్ వివాదం. చూడండి, సర్క్రిక్ వివాదం అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఏంటి ఇక్కడ సర్క్రిక్ వివాదము అంటే, ఇలా భారతదేశ గుజరాత్ చిత్రపటాన్ని మనం తీసుకున్నప్పుడు చూడండి, గుజరాత్ చిత్రపటాన్ని తీసుకున్నప్పుడు ఇలా అనేక క్రీక్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇలా మనకు అనేక క్రీక్స్ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. ఇది భారతదేశ గుజరాత్ చిత్రపటం. గుజరాత్ చిత్రపటం అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇది ఖజార్ క్రీక్. ఇది పాకిస్తాన్కి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది సర్ క్రీక్. ఇది కోరి క్రీక్. గోల్డెన్ క్రీక్, గోల్డెన్ క్రీక్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇట్లా పిలుస్తున్నాం. ఇవన్నీ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నాయి. కోరి క్రీక్, గోల్డెన్ క్రీక్, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ క్రీక్స్ అన్ని అంటే అసలు క్రీక్ అంటే అర్థం ఏంటి అంటే, క్రీక్ చూడండి, క్రీక్ అనగా ఏంటి అంటే తక్కువ లోతు కలిగిన సముద్ర జలాలు మరియు ఈ తక్కువ లోతు కలిగిన సముద్ర జలాలు అత్యంత పొడవుగా, అత్యంత సన్నగా భూభాగం లోపలికి కాలువల వలె చొచ్చుగా వస్తే వాటిని క్రీక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే ఇలా పొడవైన మరియు అత్యంత సన్నని సముద్రపు కాలువలు, తక్కువ లోతు కలిగిన సముద్రపు కాలువలనే మనం ఏమని పిలుస్తున్నాం అంటే క్రీక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అత్యంత పొడవుగా ఉండి మరియు అత్యంత సన్నగా ఉండి తక్కువ లోతు కలిగిన సముద్రపు కాలువలనే అంటే భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రపు కాలువలనే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే క్రీక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, దట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. క్రీక్ అనగా ఏంటంటే అత్యంత పొడవైన, అత్యంత సన్నని అంటే నేరో, సన్నని మరియు తక్కువ లోతు కలిగిన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రపు కాలువలను క్రీక్స్ అని పిలుస్తారు. రైట్. మరి ఈ క్రీక్స్ అన్ని ఎక్కడ ఫామ్ అయి ఉంటాయి, క్రీక్స్ అన్ని ఎక్కడ ఏర్పడి ఉంటాయంటే చూడండి, మా క్రీక్స్ అన్ని మనకు శాలో జలాల్లో ఏర్పడి ఉన్నాయి. చూడండి, శాలో జలాలలో ఏర్పడి ఉన్నాయి. అంటే ఎప్పుడైనా సరే క్రీక్స్ అన్ని కూడా ఎక్కడ ఫామ్ అవుతాయంటే శాలో జలాల్లో విస్తరించి ఉంటాయి. మరి ఇక్కడ శాలో జలాలు అంటే అర్థం ఏంటి అంటే సముద్రంలో 6 మీటర్ల కన్నా తక్కువ లోతు కలిగిన జలాలు చూడండి, సముద్రంలో 6 మీటర్ల కన్నా తక్కువ లోతు కలిగిన జలాలను మనం శాలో జలాలు అని పిలుస్తున్నాం. చూడండి, శాలో జలాలు అని చెప్పి పిలుస్తాం.
ఈ శాలో జలాలు వేటికి ప్రసిద్ధి అంటే ఇవి మళ్ళీ పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలకు బాగా ప్రసిద్ధి. చూడండి, ఇవి పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలకు బాగా ప్రసిద్ధిగాంచినవి. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే శాలో జలాలు అనగా ఏంటి? సముద్రంలో 6 మీటర్ల కన్నా తక్కువ లోతు కలిగిన సముద్ర జలాలనే శాలో జలాలు అంటాం. మరి ఇవి వేటికి ప్రసిద్ధి? పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలకు ప్రసిద్ధి. రైట్, ఈ రెండు అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మన గుజరాత్ తీరంలో కూడా ఇలాంటి క్రీక్స్ అనేకం ఏర్పడి ఉన్నాయి. చూడండి, ఇలాంటి క్రీక్స్ మనకు అనేకం ఏర్పడి ఉన్నాయి. ఈ క్రీక్స్లోకి వాటర్ ఇలా చొచ్చుకొచ్చుంటాయి. చూడండి, మా ఇక్కడ వరకు ఇదంతా కూడా ఇలా చొచ్చుకొచ్చుంటాయి. చూడండి, ఇలా మనం పేర్కొంటున్నాం. కానీ దేశ విభజన సమయంలో ఈ క్రీక్స్ను ఇటు ఇండియా కానీ అటు పాకిస్తాన్ కానీ పట్టించుకోలేదు. మాకు కావాలని ఎవడో దాంట్లో తీసుకోలేదు, వదిలేసినారు, ఫ్రీగా వదిలేసినారు. ఏముంటాయిలే వాటిలో అని చెప్పేసి ఆ క్రీక్స్ను ఏ దేశము పట్టించుకోకుండా, ఏ దేశము ఆధీనంలోకి తీసుకోకుండా అలా ఫ్రీగా వదిలేసినారు. కానీ 1965వ సంవత్సరంలో పాకిస్తాన్ ఇక్కడ ఒక సర్వే చేసుకుని, 1962, ఇక్కడ 65 కాదు 62 కూడా, 1962లో పాకిస్తాన్ ఇక్కడ ఒక సర్వే చేసుకుంది. ఆ సర్వే ప్రకారం ఈ క్రీక్స్ అన్నిట్లో కూడా పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని వాళ్ళు తెలుసుకున్నారు. చూడండి, పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు తెలుసుకున్న వీళ్ళు అప్పటి వరకు పట్టించుకోకుండా వదిలేసిన ఈ క్రీక్స్లో అతి పెద్దదైన క్రీక్ అయిన సర్ క్రీక్ను వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. చూడండి, ఆక్రమించేసుకున్నారు. దాన్ని ఆక్రమించుకున్న వెంటనే భారతదేశం, అప్పటి వరకు కామ్గా ఉన్న భారతదేశం దాన్ని ఆక్రమించుకున్న వెంటనే దానిపైన అభ్యంతరం తెలపడం మొదలుపెట్టింది. అయ్యా, ఇలా మీరు రెండు దేశాల మధ్య స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం అన్యాయం, అక్రమం. సో కాబట్టి వాటిని మీరు ఆక్రమించుకోవద్దు, ఆ స్వతంత్రంగా ఉన్న ప్రాంతాలను స్వతంత్రంగానే ఉండనియండి అని చెప్పేసి మనం ఏం చేసినామంటే అక్కడ వాదనలు మొదలుపెట్టినాం. కానీ మన భూభాగాలను ఆక్రమించుకుంటేనే దిక్కు లేదు, అలాంటిది స్వతంత్ర భూభాగాలను ఆక్రమించుకుంటే మనం ఏమైనా చేయగలుగుతాం? అక్కడ ఊరికి చెప్పి వదిలేసినాం. పాకిస్తాన్ వింటదా? వినే పరిస్థితి లేదు. రైట్, దాంతో అలా చెప్పుకుంటూ వచ్చినాం, కానీ ఎప్పుడూ వినలేదు. రైట్, వినకపోగా మళ్ళీ చూడండి, అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత 1982వ సంవత్సరంలో 1982వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మెరైన్స్ యాక్ట్ ఒకటి వచ్చింది. చూడండి, IME అని చెప్పి పిలుస్తున్నాం, ఇంటర్నేషనల్ మెరైన్ యాక్ట్. ఇంటర్నేషనల్ మెరైన్ యాక్ట్, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ఒకటి వచ్చింది. ఈ చట్టం పైన సుమారు 167 దేశాలు సంతకాలు చేసినాయి. అందులో ఇండియా కూడా ఉంది, మరియు పాకిస్తాన్ కూడా ఉంది. అందులో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇంకోటేంటి శ్రీలంక కూడా ఉంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ఎప్పుడు వచ్చింది? 1982వ సంవత్సరంలో వచ్చింది. ఈ సంవత్సరంలో వచ్చిన ఈ చట్టం పైన అన్ని దేశాలు, తీరరేఖ కలిగిన అన్ని దేశాలు ఇక్కడ సంతకాలు చేసినాయి. బట్ ఏంటి దీని ముఖ్య ఉద్దేశం అంటే చూడండి, మా తీరరేఖ కలిగిన ప్రతి దేశానికి సముద్రంలో 2 రకాల హక్కులను కల్పించడం జరిగింది. ఒకటి ఏంటదంటే ప్రాదేశిక జలాలు అని పేర్కొన్నారు. చూడండి, మా ప్రాదేశిక జలాలు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక రెండోది ఆర్థిక జలపరిధి అని చెప్పి ఈ రెండింటిని తీరం కలిగిన ప్రతి దేశానికి కేటాయించుకుంటూ వచ్చినాం. ఇందులో ఈ ప్రాదేశిక జలాలు, టెరిటోరియల్ లిమిట్స్ అంటాం వీటిని, ఇవేమో ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి ఇంగ్లీష్లో అయితే. మరి ఏంటి ఇక్కడ ప్రాదేశిక జలాలు అంటే చూడండి, ఇప్పుడు మన భారతదేశాన్ని ఇక్కడ తీసుకున్నట్లయితే
చూడండి, ఇది మన ఇండియా సౌత్ ఇండియా ప్రాంతం అయితే ఈ తీరం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు గల భూభాగాన్ని, సముద్ర భాగాన్ని చూడండి. తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ళ వరకు గల ఈ జల భాగాన్ని ఏమని పిలుస్తారంటే ప్రాదేశిక జలాలుగా కేటాయిస్తారు. ఏ దేశానికైనా సరే తన తీరం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు ఏమిచ్చినారు? ప్రాదేశిక జలాలను కేటాయించినారు. అంటే అర్థం ఏంటి? ప్రాదేశిక జలాలు అర్థం ఏంటంటే చూడండి, మన భూభాగం పైన మనకు ఎలాంటి హక్కులు ఉంటాయో, అంటే భారతదేశ భూభాగం పైన భారత ప్రభుత్వానికి, భారతదేశ పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులనే సముద్రంలో కూడా తీరం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు కల్పించినారు. ఇలా ప్రతి దేశానికి వారి తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలను కేటాయిస్తారు. ఆ జలాలపైన వాళ్ళ దేశానికి సర్వ హక్కులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశ భూభాగంలోకి ఎవడైనా రావాలంటే వీసా, పాస్పోర్ట్ లాంటివి తీసుకోవాలి. అలాగా ఇక్కడ ఉన్న అంటే ఈ సముద్ర భాగంలోకి కూడా రావాలన్నా ఎవడైనా సరే, ఏ నౌకలు కానీ, ఓడలు కానీ, యుద్ధ విమానాలు కానీ, ఇంకోటి కానీ ఎవరైనా ఈ ప్రాంతంలోకి రావాలంటే మన పర్మిషన్ తీసుకొని రావాలి. అదే సర్వాకులు. అంటే సింపుల్గా చెప్పాలంటే సముద్రంలో మన సార్వభౌమాధికారం ఎక్కడి వరకు విస్తరించి ఉంటుందంటే 12 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది. ఆ భాగాన్నే మనం ప్రాదేశిక జలాలు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అనగా ఈ ప్రాంతంలో మన అనుమతి లేకుండా ఎవరు వచ్చేదానికి లేదు. ఈ ప్రాంతంలో ఉన్న ఆకాశ మార్గంలో కూడా మన అనుమతి లేకుండా ఎవడు వచ్చేదానికి లేదు. చూడండి, దట్స్ అంటే భూమి పైన మనకు ఎలాంటి హక్కులు ఉంటాయో మన చుట్టూ ఉన్న సముద్ర భాగంలో కూడా 12 నాటికల్ మైళ్ళ వరకు అలాంటి హక్కులే ఉంటాయి. ఆ భాగాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాము అంటే ప్రాదేశిక జలాలు అంటున్నాం. ఇక రెండోది ఆర్థిక జల పరిధి. చూడండి, భూభాగం అంటే తీరం నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు గల భూభాగాన్ని, సముద్ర భాగాన్ని, తీరం నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు గల సముద్ర భాగాన్ని మనం ఆర్థిక జల పరిధి అని పిలుస్తున్నాం. చూడండి, ఆర్థిక జల పరిధి అని పిలుస్తున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ అంటే చూడండి, సింపుల్. ఈ తీరం నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు గల ఈ సముద్ర భాగంలో ఎలాంటి సంపద లభించినా అది భారతదేశానికే చెందుతుంది అని దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఏ దేశానికైనా ఆర్థిక జల పరిధి ఉంటుంది. ఆ దేశపు ఆర్థిక జల పరిధిలో ఎలాంటి సంపద సముద్ర గర్భంలో లభించిన అదంతా ఆ దేశానికే చెందుతుంది అనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడికి ఎవరైనా రావచ్చు, పోవచ్చు. ఈ భాగంలోకి ఎలాంటి ఆంక్షలు ఉండవు. కానీ ఇక్కడ లభించే సంపద పైన మాత్రం హక్కులన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే ఆయా దేశాలకు ఉంటాయనేది ఆర్థిక జల పరిధి ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇలా 1982లో వచ్చిన అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ప్రతి దేశానికి తీరం కలిగిన అంటే సముద్రంతో సరిహద్దు కలిగిన ప్రతి దేశానికి ప్రాదేశిక జలాలను, ఆర్థిక జల పరిధిని యుఎన్ఓ వాళ్ళు కేటాయించుకుంటూ వచ్చినారు. చూడండి, యుఎన్ఓ వాళ్ళు కేటాయించుకుంటూ వచ్చినారు. సో దట్ ఈస్ ఇక్కడ ఈ రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకుంటే మరొక అంశాన్ని ఇక్కడ మళ్ళీ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన భారతదేశం ఉంది. ఇక్కడ మన భారతదేశం ఇలా మనకు ఫామ్ అయింది. కానీ ఇదే ప్లేస్లో ఇక్కడ నుంచి మనకి పాకిస్తాన్ అనే దేశం కూడా ఇలా ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దేశం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు చూడండి, ఇక్కడ వరకు 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలు ఉంటాయి. మనకు మన ప్రాంతం నుంచి ఇక్కడ వరకు 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ప్రాదేశిక జలాలు మన ప్రాదేశిక జలాలు ఇక్కడ కలిసిపోతున్నాయి కదా. ఆ రెండు దేశాల జల భాగాలు కలుస్తున్న ప్రాంతాన్ని అంటే రెండు దేశాల యొక్క ప్రాదేశిక జలాలు కలుస్తున్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఉమ్మడి జలాలు జాయింట్ వాటర్స్ అని పిలుస్తున్నాం. చూడండి, ఈ ఉమ్మడి జలాలు అనేటువంటిది కూడా ఆ చట్టంలో ఒక పార్ట్గా పెట్టడం జరిగింది. చూడండి, ఏంటి ఉమ్మడి జలాలు అంటే రెండు దేశాల యొక్క ప్రాదేశిక జలాలు కలిసే ప్రాంతాన్ని ఉమ్మడి జలాలుగా పిలుస్తున్నారు. ఈ ఉమ్మడి జలాలలో ఏవైనా భూభాగం కానీ, ఏదైనా సంపద కానీ, ఏదైనా హక్కులు కానీ ఎలా ఉంటాయంటే ఇరు దేశాలకు సమానంగా ఉంటాయి. చూడండి, ఇరు దేశాలకు సమానంగా మనకు కనిపిస్తున్నాయి. సమానం అంటే ప్రాదేశిక జలాలు, పాకిస్తాన్ ప్రాదేశిక జలాలు, భారతదేశ ప్రాదేశిక జలాలు కలుస్తున్న ప్రాంతాన్ని ఉమ్మడి జలాలు అంటున్నాం.
ఆ ఉమ్మడి జలాల్లో ఏవైనా భూభాగాలు కానీ దీవులు కానీ సంపద కానీ ఇంకోటి కానీ ఉంటే అవన్నీ చెరిసగం పంచుకోవాలని చెప్పేసి, చెరిసగం లభిస్తుందని చెప్పేసి ఈ చట్టం మనకు చెప్తుంది. చూడండి, ఎప్పుడైతే ఈ చట్టంలో ఈ ఉమ్మడి జలాల క్లాజ్ ఏదైతే వచ్చిందో అప్పుడు భారతదేశానికి ఒక ఆధారం లభించింది. వెంటనే ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే భారతదేశం పాకిస్తాన్తో ఇక చర్చలు, బేరసారాలు మొదలుపెట్టింది. అయ్యా చూడండి, ఈ సర్క్రీక్ అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది చూడండి. సర్క్రీక్ అనే ప్రాంతం ఉమ్మడి జలాల్లో విస్తరించి ఉంది. సో ఇలా ఉమ్మడి జలాల్లో విస్తరించి ఉన్న ఈ సర్క్రీక్ ప్రాంతాన్ని మీరు ఎట్టు పరిస్థితుల్లో ఒక్కరే అనుభవించేదానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతోటి మనం బేరసారాలు ఆడడం మొదలుపెట్టాం. అలా సుమారుగా 1982 నుంచి 2012 వరకు సుమారు 32 సార్లు చూడండి 32 సార్లు పాకిస్తాన్తో సమావేశాలు జరిపి, టాకింగ్స్ జరిపి, కూర్చోబెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసిన వారే ఎదవనాయాలరా. ఆ చట్టం ప్రకారం, అంటే అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ఈ సర్క్రీక్ అనేది మనకు ఉమ్మడి జలాల్లో విస్తరించి ఉంది. కావున దీన్ని మీరు ఒక్కరే అనుభవించడానికి వీల్లేదు, దానిపైన మాకు హక్కులు ఉన్నాయి, మీరు నకరాలు చేస్తే కుదరదు అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర 32 సార్లు కూర్చోబెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత చివరికి 2012లో ఈ సర్క్రీక్ అనే ప్రాంతాన్ని ఆ చట్టం ప్రకారం చెరిసగం పంచుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలా ఒప్పుకోవడంతో 2012లో ఈ సర్క్రీక్ వివాదం సమసిపోయింది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, అంటే సర్క్రీక్ అనేది గుజరాత్ వద్ద ఉన్న క్రీక్లలో అతి పెద్ద క్రీక్. ఇది సముద్ర జలాల్లో 6 మీటర్ల కన్నా తక్కువ లోతు కలిగిన శాలో జలాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని చెప్పేసి స్వతంత్రంగా మిగిలిపోయిన ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ 1962లో ఆక్రమించింది. అప్పటి నుంచి మనం మొత్తుకుంటూ వచ్చినాం ఇది అన్యాయం, అక్రమని పట్టించుకోలేదు. కానీ 1982లో అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం రావడంతో ఆ అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాన్ని మనం ఉపయోగించుకొని దాంట్లో ఉన్న ఉమ్మడి జలాల క్లాజ్ను మనం ఉపయోగించుకొని వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి ఉమ్మడి జలాల్లో ఉన్న ఈ సర్క్రీక్ను 2012లో పాకిస్తాన్, ఇండియాలు చెరిసగం పంచుకునేలాగా మనం చేసుకోవడం జరిగింది. ఇది మనకు సర్క్రీక్ వివాదంకు సంబంధించిన ముఖ్యమైన అంశం. స్టోరీ చూడండి, మా బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఇవి ఇండియా పాకిస్తాన్ల మధ్య గుజరాత్ వద్ద ఉన్న వివాదాస్పద అంశాలు, కాంట్రవర్షియల్ ప్లేసెస్ ఆర్ కాంట్రవర్షియల్ థింగ్స్ అని చెప్పి మనం ఇక్కడ పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక ఫర్దర్గా వస్తే నెక్స్ట్ వస్తే చూడండి, ఇండియా పాకిస్తాన్ల మధ్య జమ్మూ కాశ్మీర్ వివాదం. చూడండి, జమ్మూ కాశ్మీర్ వివాదం, ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉన్న జమ్మూ కాశ్మీర్ వివాదం గురించి చూద్దాం. చాలా తరతరాలుగా నలుగుతూ 2 దేశాల మధ్య వచ్చిన వివాదం ఇప్పుడిప్పుడే ఒక కొలిక్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే పూర్తిగా అయిపోయిందంటే కాలేదని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మరి ఏంటి, ఎన్ని సంవత్సరాల పాటు 2 దేశాల మధ్య అత్యంత వివాదాస్పదంగా మారి ప్రపంచ ఖ్యాతిగాంచిన, ప్రపంచంలోనే పరిష్కరించలేనటువంటి వివాదాల్లో ఒకటిగా మిగిలిపోయినటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ వివాదం ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి. అసలు ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, ఎలా అయ్యింది అనే దాని గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనగనగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఒక స్టోరీ మనం ఇక్కడ చెప్పుకుందాం. దట్ ఈజ్ ఏంటది అంటే జమ్మూ కాశ్మీర్ స్టోరీ. ఆ జమ్మూ కాశ్మీర్ స్టోరీకి సంబంధించి ప్రీవియస్లో మనం ఒక చరిత్రలోకి వెళ్తే ఆ చరిత్రలో మీరు గమనించండి ఒక్కసారి. ఫస్ట్ సిక్కుల గురించి చెప్పుకోవాలి. ఈ సిక్కు మతాన్ని స్థాపించింది ఎవరమ్మా? గురు నానక్ దీన్ని స్థాపించడం. ఆ తర్వాత సిక్కు గురువులు ఎంతమంది వచ్చినారో 10 మంది సిక్కు గురువులు వచ్చినారో. 11వ సిక్కు గురువుగా గురు అంటే ఆది గ్రంథును ప్రకటించడం జరిగింది. రైట్. బట్ 10వ సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్ చనిపోయిన తర్వాత సిక్కు మతం ఒక 12 శాఖలుగా విడిపోయింది. 12 మీజిల్స్ అంటారు. ఆ 12 మీజిల్స్ 12 ప్రాంతాల్లో విస్తరించినాయి.
ఆ 12 ప్రాంతాల్లో విస్తరించిన దాంట్లో ఒక శాఖకు ఎవరు అధ్యక్షుడైనారంటే రంజిత్ సింగ్ అనేవాడు తర్వాత కాలంలో అధ్యక్షుడు కావడం జరిగించాడు. దట్ ఈస్ సుకర్ చాకియా. అంటే సిక్కు మతం గురు గోవింద్ సింగ్ మరణం తర్వాత 12 శాఖలుగా విడిపోయింది. విడిపోయిన ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ప్రాంతంలో సెటిల్ అయింది. ఆ 12 ప్రాంతాల్లో 12 శాఖలు సెటిల్ అయిపోయినాయి. ఆ సెటిల్ అయిపోయిన తర్వాత అందులో సుకర్ చాకే అనే ఒక శాఖకు ఈ మహారాజా రంజిత్ సింగ్ అనేవాడు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. వీడు గొప్పవాడు మరియు చాలా తెలివైన వాడు కావడంతో ఇతను ఏం చేసినాడు అంటే అంటే విడిపోయిన ఈ సిక్కు శాఖలన్నింటినీ కలిపి ఆ సిక్కు శాఖలు విస్తరించి ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి మళ్ళీ ఏం చేసినాడంటే పంజాబ్ అంటే సిక్కు రాజ్యాన్ని స్థాపించినాడు. చూడండి, పంజాబ్ రాజ్యాన్ని స్థాపించినాడు. అలా స్థాపించిన పంజాబ్ రాజ్యంలో భాగంగానే ఈ జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం కూడా ఉండేది. రైట్. అలా విడిపోయిన సిక్కు శాఖలన్నిటినీ కలిపి అవన్నీ విస్తరించి ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి పంజాబ్ అనే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి రాజుగా ఈ మహారాజా రంజిత్ సింగ్ పరిపాలించడం జరిగింది. రైట్. ఈ మహారాజా రంజిత్ సింగ్ ఎలాంటి వాడంటే సింపుల్గా చెప్పాలంటే 1 గెయింట్ అని పిలుస్తున్నాం. చూడండి, అంటే ఒంటి కన్ను మహారాజు. ఇతనికి 2 కళ్ళు లేవు, ఒకటే కన్ను. చిన్నప్పుడే మసూచి వ్యాధి వచ్చి ఒక కన్ను లొట్టపోయింది. సో దాంతో ఉన్నది ఒక కన్నే అయినప్పటికీ తను బ్రతికినంత కాలం బ్రిటిష్ వాళ్ళ 2 కళ్ళు తన వైపు చూడాలంటేనే భయపడే విధంగా పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ మహారాజా రంజిత్ సింగ్. చూడండి, అలా ఈయన ఉన్నన్ని రోజులు ఇటువైపు చూడడానికి కూడా భయపడిన వాళ్ళు ఈయన కూడా ఒకరోజు మరణిస్తాడు కదా ఖచ్చితంగా. 1839లో ఈ మహారాజా రంజిత్ సింగ్ మరణం పొందడం జరిగింది. ఆయన మరణం పొందిన తర్వాత పంజాబ్కు రాజుగా వచ్చిన వాళ్ళు ఎవరంటే కరగ్ అనేవాడు వచ్చినాడు. వీడు స్త్రీలకు బానిసైపోయి మగువులకు బానిసైపోయి తొందరగా మరణం పొందినాడు. ఆ తర్వాత వచ్చినవాడు సేర్ అనేవాడు వస్తాడు. వీడు మద్యానికి బానిసైపోయి అతి తొందరగా చచ్చిపోతాడు. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చనిపోవడంతో ఇక 3వ కుమారుడు చిన్న కుమారుడైన ఈ మహారాజా రంజిత్ సింగ్ చిన్న కుమారుడైనటువంటి దిలీప్ సింగ్ 8 సంవత్సరాల వయసు కలిగిన ఈ దిలీప్ సింగ్ అనేవాడు రాజ్యానికి రాజుగా వచ్చినాడు. కానీ వాడు చిన్న పిల్లవాడు కాబట్టి వాడికి పరిపాలన అనేది తెలియదు కాబట్టి వాడిని రాజుగా పెట్టి వాడి సంరక్షకురాలిగా అంటే దిలీప్ సింగ్ అనే వాడి సంరక్షకురాలిగా ఎవరు పరిపాలన చేసినారు ఈ పంజాబ్ రాజ్యాన్ని అంటే రాణి జిందాన్ అనే ఆమె పరిపాలన చేయడం జరిగింది. రాణి జిందాన్ అనే ఆమె. ఈ రాణి జిందాన్ ఎవరు? ఈ దిలీప్ సింగ్ తల్లి మరియు మహారాజా రంజిత్ సింగ్ భార్య. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు చూడండి, ఈ పంజాబ్ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు? 8 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న పిల్లవాడు మరియు వాడి సంరక్షకురాలిగా ఉన్న మహిళ ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంది. సో దీంతో అప్పటి వరకు గోతిగాడ నక్కలాగా కూర్చొని ఉన్న బ్రిటిష్ వాళ్ళు వెంటనే రాజ్యం బలహీనపడింది, నాయకత్వం బలహీనపడిందని తెలుసుకున్న వెంటనే చూడండి 1845-46 1845-46లో ఈ పంజాబ్ రాజ్యం మీదకి బ్రిటిష్ వాళ్ళు యుద్ధానికి దిగినారు. దాన్నే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అని పిలుస్తాం. చూడండి, ఆ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం భీకరంగా కొద్ది రోజుల పాటు సాగినప్పటికీ చివరికి ఒక చిన్న 5 యుద్ధాలు జరుగుతాయి. ఆ 5 యుద్ధాల్లో చివరి యుద్ధం సోబ్రాన్ యుద్ధం అని పిలుస్తాం. దాన్నే తుపాకుల యుద్ధం అని కూడా పిలుస్తాం. ఆ తుపాకుల యుద్ధంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ పంజాబ్ సేనలను ఈ సిక్కు సేనలను చిత్తుగా ఓడించడం జరిగింది. అలా ఓడించిన తర్వాత రాణి జిందాన్ తన ఓటమిని అంగీకరించి బ్రిటిష్ వాళ్ళతోటి రాజీకి వచ్చింది. అలా రాజీకి రావడంతో ఆ రాజీ అంటే ఎవరికి ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరించాడు. బ్రిటిష్ వాళ్ళకి ఈ రాణి జిందాన్కి మధ్య ఒక రాజీ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే లాహోర్ ఒప్పందం అని పిలుస్తున్నాం. చూడండి, లాహోర్ ఒప్పందం అని పిలుస్తున్నాం. చూడండి, ఈ లాహోర్ ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని షరతులు ఏంటివంటే చూడండి, ఫస్ట్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన షరతు ఏంటంటే యుద్ధ నష్ట పరిహారంగా బ్రిటిష్ వారికి రాణి జిందాన్ 1.5 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించింది. చూడండి,
నష్టపరిహారం, యుద్ధ నష్టపరిహారం. ఇది యుద్ధ నష్టపరిహారం. చూడండి, ఎవరికి చెల్లించాలి? బ్రిటిష్ వాళ్ళకి. ఎవరు చెల్లించాలి? రాణి జిందాన్ చెల్లించాలని పెట్టడం జరిగింది. దానికి ఒప్పుకుంది. ఆ తర్వాత కొన్ని అంశాలు వచ్చినాయి, బట్ ఇక్కడ ఇదొక్కటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకొని చాలంటే. సో లాహోర్ ఒప్పందంలో భాగంగా యుద్ధ నష్టపరిహారంగా బ్రిటిష్ వారికి రాణి జిందాన్ ఎంత డబ్బులు చెల్లించాలని చెప్పింది? 1.5 కోట్లు చెల్లించాలని చెప్పి ఆ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. కానీ జిందాన్ ఒప్పుకొని ఇంటికి వెళ్ళి ఆ పోపుల పెట్టెలో డబ్బలో చూసింది, ఖజానాలో ఎంత ఉన్నాయని చెప్పి చూసింది. చూస్తే మొత్తం ఎన్నిసార్లు లెక్క పెట్టినా అక్కడ వచ్చింది 1 కోటి రూపాయలు మాత్రమే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది. చూడండి, 1 కోటి రూపాయలు మాత్రమే లిక్విడ్ క్యాష్ ఉంది. ఈ 1 కోటి రూపాయలు చెల్లిస్తే ఇక మిగిలిపోయేదంతా 50 లక్షలు మిగిలిపోయింది. చూడండి, 50 లక్షలు మిగిలిపోయింది. మరి అనుకున్న ప్రకారం లేకపోయింది కదా. ఇప్పుడు రాణి జిందాన్ ఏం చేసిందంటే, అయ్యా నా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ఇదో 1 కోటి రూపాయలు ఇస్తున్నా, మిగతా 50 లక్షల కోసం మా పంజాబ్లో భాగంగా ఉన్న చూడండి, జమ్మూ కాశ్మీర్ను మీకు ఇచ్చేస్తాను, తీసేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసింది. చూడండి, జమ్మూ కాశ్మీర్ను మీకు ఇచ్చేస్తాను, తీసేసుకోండి అని చెప్పేసి ఈ జమ్మూ కాశ్మీర్ను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసింది. మరి బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది ఏంది? ఇక్కడ డబ్బులు కావాలి, 50 లక్షలు డబ్బులు కావాలి. దానికోసమే దీన్ని తీసుకున్నారు. తీసుకున్న వెంటనే దీన్ని బేరం పెట్టినారు, సేల్కి పెట్టినారు. చూడండి, సేల్కి పెట్టడంతో దీన్ని గులాబ్ సింగ్ అనేవాడు కొన్నాడు. చూడండి, ఈ గులాబ్ సింగ్ అనేవాడు దీన్ని 50 లక్షలకు కొనేసుకున్నాడు. దీన్ని 50 లక్షలకు కొనుక్కున్న ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని తన రాజ్యంగా మార్చుకొని అక్కడ సైన్యాన్ని పెట్టుకొని ఆ రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ రావడం మొదలుపెట్టినాడు. చూడండి, ఎవడు? ఈ గులాబ్ సింగ్. అంటే పంజాబ్ రాజ్యంలో భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను యుద్ధంలో ఓడిపోయిన రాణి జిందాన్ ఎవరికి ఇచ్చింది? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చింది. ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ జమ్మూ కాశ్మీర్ను 50 లక్షలకు ఎవరికి అమ్ముకున్నారు? గులాబ్ సింగ్ అనే వాడికి అమ్ముకోవడం జరిగింది. ఇలా గులాబ్ సింగ్ దీన్ని తీసుకొని రాజ్యంగా మార్చుకొని దాన్ని ఏం చేసినాడు? పరిపాలన చేసుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత వాళ్ళ వంశస్థులే దీన్ని పరిపాలించుకుంటూ రావడం జరిగింది. చూడండి, సో వీళ్ళ వంశస్థులే దాన్ని పరిపాలించుకుంటూ వచ్చినారు. ఆ తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఈ జమ్మూ కాశ్మీర్ని పరిపాలిస్తున్నది ఎవరు అంటే రాజా హరిసింగ్. చూడండి, మా రాజా హరిసింగ్ ఎవడు? ఇదో ఈ గులాబ్ సింగ్ వంశానికి చెందినటువంటి వారసుడు. అలా 1947వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే రాజా హరిసింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇది ఒక సైడ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టోరీ. ఇక 1947లో మనకు ఏమొచ్చింది? మా స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం భారతదేశానికి వచ్చే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం చూడండి, భారతదేశంలో ఉన్న మొత్తం రాజ్య సంస్థానాలు చూడండి, మా రాజ్య సంస్థానాలు ఎన్నున్నాయి? 562 రాజ్య సంస్థానాలు ఉన్నాయి. చూడండి, స్వదేశీ రాజ్యాలని కూడా పిలుస్తాం. అంటే 1947లో భారతదేశాన్ని బ్రిటిష్ వారు వదిలిపెట్టి వెళ్ళిపోయే నాటికి భారతదేశంలో ఉన్న రాజ్య సంస్థానాల సంఖ్య 562. అంటే దీన్ని బట్టి భారతదేశాన్ని బ్రిటిష్ వాడు కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించుకోలేకపోయినాడు అనేది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. వాడు వెళ్ళిపోయినాటికి 562 చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయంటే వాడు రాకముందు మన భారతదేశంలో ఎన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి వస్తే 1947 భారత స్వాతంత్ర చట్టం. భారత స్వాతంత్ర్య చట్టం చూడండి. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి రాజ్య సంస్థానాలన్నీ కూడా ఇటు ఇండియా కానీ అటు పాకిస్తాన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దేశంలో విలీనం కావాలి అని చెప్పినారు. లేదా స్వతహాగా ఉంటే మీ ఇష్టం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే
నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకే వదిలేసినారు. చూడండి, వీళ్ళకే వదిలేసినారు. చేరితే ఇండియాలో చేరొచ్చు మీరు, లేదా పాకిస్తాన్లో అయినా చేరొచ్చు, లేదా సపరేట్గా ఉంటామన్నా కూడా ఓకే అని కూడా దాంట్లో క్లాస్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ మన అప్పటి భారత హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా వ్యవహరించి ఈ 562 రాజ్య సంస్థానాలలో సుమారు 558 రాజ్య సంస్థానాలను మన భారతదేశంలో విలీనం చేసినారు. చూడండి, ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేలే నిజంగా లేకపోయి ఉండుంటే, ఈయనే లేకపోయి ఉండుంటే భారతదేశం ఇప్పుడు అనేక ముక్కలు చెక్కలుగా విడిపోయి ఉండేది. చూడండి, అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది, రోజు అంతర్యుద్ధాలతో అట్టుడుకుతూ ఉండేది. ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడి సపరేట్ దేశాలుగా ఉండి మనకు చికాకులు కలిగించేవి. సో అలాంటి ఏమీ లేకుండా అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి, అంటే ఆధునిక అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్, మరి మిగిలిపోయినవి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 4 రాజ్య సంస్థానాలు మేము ఎటు కలవమని వాళ్ళు నిశ్చయించి కూర్చున్నారు. చూడండి, అందులో ఒకటి మనం ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే ఒకటి మన హైదరాబాద్నే తీసుకోవచ్చు. ఈ హైదరాబాద్ను 7వ నిజాం పరిపాలన చేస్తున్నాడు. ఈ 7వ నిజాం కూడా ఏమన్నాడు, మేము ఇప్పుడు పాకిస్తాన్లో కలవం, ఇటు ఇండియాలో కలవం, ఎక్కడా కలవం, మేము సపరేట్గా ఉంటామని చెప్తే మన ప్రధాని దీన్ని వదిలేసినట్టు. అలా కొద్ది రోజుల పాటు స్వతంత్ర రాజ్యంగా విరాజిల్లినటువంటి హైదరాబాద్ చివరికి 1948 సెప్టెంబర్ 13 నుంచి చూడండి, సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ఆపరేషన్ పోలో కార్యక్రమం ద్వారా మన భారతదేశంలో విలీనం కావడం జరిగింది. 1948 సెప్టెంబర్ 17న, సెప్టెంబర్ 17వ తారీఖున భారతదేశంలో ఈ హైదరాబాద్ రాజ్యం విలీనమైంది. నెక్స్ట్ ఇక రెండోది చూస్తే మనకు ట్రావెన్కోర్ అని పిలుస్తున్నాం. చూడండి, ట్రావెన్కోర్. ఈ ట్రావెన్కోర్ను అప్పుడు కులశేఖర వంశస్థులు దీన్ని పరిపాలన చేస్తున్నారు. కేరళలో ఉంటుంది. ఇది ప్రస్తుత కేరళలోని శబరిమల ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థానమే ట్రావెన్కోర్ సంస్థానం. చూడండి, వీళ్ళు కూడా భారతదేశంలో కలవడానికి ఫస్ట్ నిరాకరించినారు. అయినప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఝలక్ ఇవ్వడంతో సో వెంటనే వీళ్ళు కూడా తర్వాత కాలంలో వచ్చి ఇండియాలో జాయిన్ అయిపోయినచ్చు. ఇక మూడోది ఏంటంటే జునాగఢ్. ఈ జునాగఢ్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అంటే ముస్లిం రాజు పరిపాలిస్తున్నాడు. అతని పేరు మొహమ్మద్ ఖాన్ త్రీ అనే ఆయన పరిపాలిస్తున్నాడు. చూడండి, కానీ ఈ జునాగఢ్ ఎక్కడుంది? గుజరాత్ ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. ఈ గుజరాత్ ప్రాంతంలో ఉన్న ఈ జునాగఢ్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు ఆ రాజ్యంలో, అంటే జునాగఢ్ రాజ్యంలో ఉన్న ప్రజలు 85% హిందువులు నివసిస్తున్నారు. కానీ పరిపాలిస్తున్నది మాత్రం ఒక ముస్లిం రాజు. కాబట్టి ఆ ముస్లిం రాజు ఏం చేసినాడంటే దీన్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలపాలని నిర్ణయించుకున్నాడు. చూడండి, దీన్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలపాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని గమనించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, అదే ప్రాంతానికి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తన సైన్యాన్ని ఆ ప్రాంతానికి నడిపి అక్కడ ఈ మొహమ్మద్ ఖాన్ త్రీ సైన్యంతో యుద్ధం చేసి సైనిక చర్య చేపట్టి ఫస్ట్ ఈ జునాగఢ్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ జునాగఢ్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ, చూడండి, ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తీసుకెళ్లి దాన్ని భారతదేశంలో కలిపేసుకోవడం. ఇలా 4 ప్రాంతాలు నిరాకరిస్తే అందులో 3 ప్రాంతాలు భారతదేశంలో కలిసిపోయినాయి. ఇక మిగిలిపోయినది ఏంటి? జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం మాత్రమే మనకి ఇక్కడ మిగిలిపోయింది. చూడండి, జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతమే మిగిలిపోయింది. మరి ఈ జమ్మూ కాశ్మీర్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ను పరిపాలిస్తున్నది ఎవడయ్యా అంటే ఎవడు పరిపాలిస్తున్నాడు చూడండి, ఇక్కడ తీసుకుంటున్నా నేను. ఇది మనకు ఇక్కడ కనిపిస్తున్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అనుకో. ఈ జమ్మూ కాశ్మీర్ ఇది ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం. చూడండి, రైట్.
ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతం. ఈ జమ్మూ కాశ్మీర్ పరిపాలిస్తున్నవాడు రాజా హరిసింగ్ పరిపాలన చేస్తున్నాడు. రాజా హరిసింగ్, రైట్. ఈ పక్కనున్న దేశం ఏంటిది? ఇదంతా మనకి పాకిస్తాన్ చూడండి. ఇదంతా మనకి ఏంటంటే పాకిస్తాన్ చూడండి, రైట్. ఈ జమ్మూ కాశ్మీర్ ఇది జమ్మూ కాశ్మీర్, ఇది పాకిస్తాన్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఈ విభజన రేఖను IBL, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్. ఎందుకంటే అప్పుడు ఇండియాలో కలవలాది కాబట్టి అక్కడ సపరేట్ బార్డర్ లైన్ ఏం గీలా, ఓన్లీ ఉన్నది ఒకటే అంతర్జాతీయ సరిహద్దు రేఖ. దాట్స్ క్లియర్. ఇది పాకిస్తాన్, ఇది జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ను పరిపాలిస్తుంది ఎవడం అంటే రాజా హరిసింగ్ అనేవాడు పరిపాలన చేస్తున్నాడు. చూడండి, 1947లో ఇది ముఖ చిత్రం. ఇప్పుడు అన్ని రాజ్యాలు భారతదేశంలో కలిసినప్పటికీ దీన్ని కూడా భారతదేశంలో కలపమంటే రాజా హరిసింగ్ అనేవాడు నిరాకరించినాడు. నేను పాకిస్తాన్లో కలవను, నేను ఇండియాలో కలవను, నా దేశం సపరేట్ దేశము, నేను సపరేట్గా ఉంటాను, నేను సపరేట్గా పరిపాలించుకుంటాను, ఎవరిలో కలవను అని చెప్పేసి వీడు బేస్మించి కూర్చున్నాడు. అలా బేస్మించి కూర్చున్న తర్వాత ఈ రాజా హరిసింగ్కు ప్రధానిగా పిఎంగా పనిచేస్తున్నది ఎవరంటే షేక్ అబ్దుల్లా అనేవాడు దీనికి పిఎంగా పనిచేస్తున్నాడు. ఈ షేక్ అబ్దుల్లా అనేవాడు అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూకు బాగా కావాల్సిన వాడు, బెస్ట్ ఫ్రెండ్గా మనం పిలుచుకుంటాం. చూడండి, ఈ షేక్ అబ్దుల్లా అనేవాడు నెహ్రూకు ఫ్రెండు కావడంతో వాడి మాటలు విని జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తున్నాడంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఇక్కడ జోక్యం చేసుకోవద్దు అని చెప్పి కోరినాడు. జమ్మూ కాశ్మీర్ను నాకు వదిలేయి, జమ్మూ కాశ్మీర్ను నేను డీల్ చేస్తా అని చెప్పేసి నెహ్రూ కోరడంతో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ దాంట్లో జోక్యం చేసుకోలేకపోయినాడు. అందుకే అది వివాదంగా మారిపోయింది. ఆ టైంలోనే జమ్మూ కాశ్మీర్లో కూడా మన ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద జోక్యం చేసుకోవాలంటే ఈరోజు ఇన్ని వివాదాలు అక్కడ ఉండేటివి కాదు అని చెప్పి కూడా మనం గంటాపదంగా చెప్పుకోవచ్చు. ఇక ఫర్దర్గా ఇక్కడికి వస్తే చూద్దాం. ఈ రాజా హరిసింగ్ మరియు షేక్ అబ్దుల్లా అటు గలవం ఇటు గలవం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఈ షేక్ అబ్దుల్లా అనేవాడు ఏం చేసినాడంటే అదో పాకిస్తాన్ వాడు అయినటువంటి మొహమ్మద్ అలీ జిన్నా తోటి మంతనాలు జరిపి దాన్ని అక్కడ కలపడానికి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో అవి ఇవి చేస్తూ లోపల కుట్రలు చేస్తున్నాడు షేక్ అబ్దుల్లా అనేవాడు. చూడు, దట్స్ క్లియర్. అక్కడ పెట్టుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇప్పుడు అన్ని రాజ్యాల్లో ఇండియాలో కలిసినాయి. ఈ రాజా హరిసింగ్ అనేవాడు మన దాంట్లో కలవడానికి వీడు నిరాకరిస్తున్నాడు, వాడు ఇండియాలో కూడా కలవట్లేదు. బై మిస్టేక్ రేపు పొద్దున లేట్ అయితే ఇండియా ఏదో ఒక విధంగా వాడిని ఒప్పించేసి ఇండియాలో కలుపుకుంటుంది అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే పాకిస్తాన్ ఈ దానిపైన అంటే ఈ జమ్మూ కాశ్మీర్ పైన దాడులకు తెగపడింది. అది కూడా కుట్రపూరితమైనటువంటి దాడులకు తెగపడింది. ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక సపరేట్ దేశం, పాకిస్తాన్ అనేది మరొక దేశం. ఇప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద యుద్ధానికి దిగింది అనుకోండి, అప్పుడు జమ్మూ కాశ్మీర్కు సపోర్ట్గా మన భారతదేశం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది జమ్మూ కాశ్మీర్ భారతదేశం రెండు కలిసి ఎవరి మీద పాకిస్తాన్తో యుద్ధానికి దిగుతాయి. పాకిస్తాన్ ఓడిపోతే ఇక చివరికి డైరెక్ట్గా ఎవరిలో కలిసిపోతుంది జమ్మూ కాశ్మీర్ ఇండియాలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. అందుకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకోసం పాకిస్తాన్ కుట్రలకు తెరలేపింది. ఎలా కుట్రలకు తెరలేపిందంటే ఇదో ఈ జమ్మూ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ఎరవేసింది. ఆ గిరిజనులను రెచ్చగొట్టింది. అక్కడున్న గిరిజన నాయకులకు డబ్బులను ఎరచూపి వాళ్ళకి ఆయుధాలను సరఫరా చేసి వాళ్ళ రాజు మీద తిరుగుబాటు చేసేలాగా చేసింది. అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలే జమ్మూ కాశ్మీర్ రాజ్యం మీద తిరుగుబాటు చేస్తే అది అంతర్యుద్ధం అవుతుంది. కాబట్టి దాంట్లో ఎవడు జోక్యం చేసుకునే దానికి పెద్దగా బయట దేశాలు ఏం చేస్తాయి, నిరాకరిస్తాయి. దాని కారణంగానే ఇక్కడున్న జమ్మూ కాశ్మీర్లోని గిరిజనులను అంటే గిరిజన ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళ రాజు మీద తిరుగుబాటు చేసేలాగా చేసి వాళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ ముసుగులో పాకిస్తాన్ సైన్యం అక్కడికి వెళ్ళిపోయి ఆ తిరుగుబాటుదారులతో కలిసి ఈ రాజా హరిసింగ్ సైన్యాలతోటి యుద్ధానికి దిగినాయి. అలా యుద్ధానికి దిగి ఈ తిరుగుబాటుదారుల ముసుగులో పాకిస్తాన్ సైన్యం ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్న చాలా భూభాగాలను చూడండి వీటన్నిటిని ఆక్రమించుకుంది. సుమారుగా ఒక 50 to 60% భూభాగాలను ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమించింది.
అలా ఆక్రమించి చూడండి మా జమ్మూ కాశ్మీర్ రాజధాని ఇక్కడ ఉంటుంది, దీని పేరు శ్రీనగర్. ఈ ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత ఈ శ్రీనగర్ అనే పట్టణాన్ని కూడా ఆక్రమించాలని ఈ పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటుదారుల ముసుగులో నిర్ణయించుకొని తన సైన్యాలను ఇటువైపుగా కదిలించడం మొదలుపెట్టింది. చూడండి, అంటే ఆ నిరసనకారులు లేదా ఆ ఉద్యమకారులు శ్రీనగర్ వైపుగా రావడం మొదలుపెట్టారు. మరి శ్రీనగర్ రాజధాని కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారో రాజా హరిసింగ్ అనేవి ఉంటాడు. ఇప్పుడు ఆ సైన్యాలు లేదా ఆ తిరుగుబాటుదారులు ఇక్కడికి వచ్చి శ్రీనగర్ను ముట్టడించి శ్రీనగర్లో గినక హస్తగతం చేసుకుంటే ఎవరిని చంపేయచ్చు? రాజుని చంపేయచ్చు. రాజు చచ్చిపోతే రాజ్యం ఎవరైపోతుంది? ఇక పాకిస్తాన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ తిరుగుబాటుదారులు ఈ శ్రీనగర్ వైపు కదలడం మొదలుపెట్టినారో అప్పుడు భయం పుట్టుకున్న రాజా హరిసింగ్, అరే ఇవి లోపల కుట్రలు ఏవో జరుగుతున్నాయి, సో ఇక్కడ తిరుగుబాటుదారులు మన ప్రజలు కాదు పాకిస్తాన్ సైన్యమే కుట్రలకు తెరలేపి వాళ్ళ ముసుగులో మన మీద దాడులకు దిగుతుందని చెప్పి గ్రహించిన వాడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భారతదేశం యొక్క సహాయం కోరినారు. చూడండి, భారతదేశం యొక్క సహాయం కోరడం జరిగింది. అలా భారతదేశ సహాయం కోరడంతో వెంటనే మన నెహ్రూ వెంటనే దాన్ని నిరాకరించినాడు. అంటే వీడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా పాకిస్తాన్ మా మీద దాడి చేస్తుంది కుట్రలకు తెగబడి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సహాయం చేయండి, లేకపోతే పాకిస్తాన్ మమ్మల్ని మొత్తం ఆక్రమించేసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సహాయం కోరడం జరిగింది. కానీ వెంటనే నెహ్రూ దానికి సమ్మతించినాడా? సమ్మతించలా. వెంటనే నెహ్రూ ఒక మాట అన్నాడు, అయ్యా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఒక రాజ్యం, పాకిస్తాన్ మరొక రాజ్యం, మీ రెండు దేశాల మధ్య ఏవైనా గొడవలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకొని సర్ది చేసుకోండి, మేము మధ్యలోకి రాలేము అని చెప్పేసి ఒక పిడుగు లాంటి వాడికి చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో ఏమైపోయింది, వీడికి ఫీజులు ఎగిరిపోయినాయి. ఈ రాజా హరిసింగ్ ఏం చేయాలో అర్థం కావట్లే. సహాయం చేస్తారని వస్తే వీడు ఈ మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి భయం పట్టుకుంది. చూడు, వెంటనే ఈ నెహ్రూ మరొక ఆప్షన్ పెట్టినాడు అక్కడ. ఏంటి అంటే, ఒకవేళ నీకు నిజంగా మా సహాయం కావాల్సి వస్తే జమ్మూ కాశ్మీర్ అనే రాజ్యాన్ని భారతదేశంలో కలుపుతున్నట్టుగా ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద సంతకం పెట్టు అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ తీసి వాడి మొహాన్ని పెట్టినాడు. చూడండి, ఇప్పుడు ఆప్షన్ ఉందా వీడికి? రాజా హరిసింగ్ ఇంతకుముందు అడిగితే చేరము అనుకుంటూ చెప్పుకున్న వీడు ఇప్పుడుకి వేరే ఆప్షన్ ఉందా? మన దాంట్లో చేరకపోతే ఎవరు లేపేస్తాడు? పాకిస్తాన్ వాళ్ళు లేపేస్తాడు. సో కాబట్టి వేరే ఆప్షన్ లేకుండా పోవడంతో వీడు 1947 అక్టోబర్ 27, చూడండి మా అక్టోబర్ 27న ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద సంతకం చేసినాడు. ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద సంతకం చేసినాడు. అంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ను అధికారికంగా విలీనం చేస్తూ ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద వీడు సంతకం పెట్టేసినాడు. చూడు, మరి వీడు ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ మీద సంతకం పెట్టడంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎక్కడ కలిసిపోయింది? ఇండియాలో కలిసిపోయింది. మరి భారతదేశ భూభాగం అయిపోయినాక భారతదేశ భూభాగం పైన వేరే దేశస్తులు దాడి చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం. వెంటనే ఢిల్లీ నుంచి పెద్ద హెలికాప్టర్లలో మన సైన్యాన్ని ఫస్ట్ శ్రీనగర్కు తరలించినారు. అక్కడి నుంచి పెద్ద మొత్తంలో మిగతా ప్రాంతాలకు కూడా సైన్యాన్ని తరలించి ఈ పాకిస్తాన్ సైనికులతోటి ఈ తిరుగుబాటుదారులతోటి యుద్ధానికి దిగి వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిని చెరిపేసుకుంటూ చివరికి చూడండి ఇదో ఈ ప్రాంతం వరకు వాళ్ళని వెనక్కి తరుముకుంటూ వచ్చినాడు. చూడండి, ఈ ప్రాంతం వరకు వెనక్కి తరుముకుంటూ వచ్చేసినాం. మరి ఇక్కడి వరకు ఆక్రమించుకున్న ప్రాంతాలను మనం తిరిగి పొందుతూ ఇక్కడి వరకు వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు ఏర్పడి ఉన్నాయి. ఆ ఎత్తైన పర్వతాలపైన పాకిస్తాన్ ఉంది. ఆ పర్వతాలకు దిగువ ప్రాంతంలో భారత సైన్యం ఉండిపోయింది. మరి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎత్తైన పర్వతాలపైన పాకిస్తాన్ ఉండడంతో మనం దిగువ భాగాన్ని ఉండడంతో వాళ్ళకి యుద్ధంలో అడ్వాంటేజ్ అయింది. ఎందుకు అంటే పై భాగంలో ఉన్న వాడికి కింది భాగంలో ఉన్న మనం ఏం చేస్తున్నామో క్లియర్గా కదలికలన్నీ కల్పిస్తుంటాయి. దానికి కౌంటర్ అటాక్గా వాళ్ళు అటాకులు చేసి మన భారతదేశాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టినారు. షూర్, దాంతో ఇక్కడికి వచ్చేసరికి యుద్ధంలో పాకిస్తాన్ కొద్దిగా పైచేయి సాధించింది, మన సైడ్ కొద్దిగా మరణాలు సంభవించడం మొదలుపెట్టినాయి. దాంతో ఆందోళన చెందినటువంటి నెహ్రూ, అరే ఇంతగా మనం ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం మనకేంటి? ఇదో ఈ ట్రీటీ ఆఫ్ యాక్సెసేషన్ ప్రకారం ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తం ఎవరిది? అధికారికంగా లాంఛనప్రాయంగా ఒక డాక్యుమెంటెడ్ వైజ్గా ఎవరిది? భారతదేశానికి సంబంధించింది. మన దేశం పైన ఎవడు దాడి చేసినాడో? పాకిస్తాన్ వాడు దాడి చేసినాడు. కాబట్టి అన్యాయం మనకు జరుగుతుంది. కాబట్టి మనం
యుద్ధంలో అంటే ప్రాణాలు కోల్పోకుండా ఇదో యుఎన్ఓకి వెళ్ళిపోయి దీన్ని అక్కడ ప్రతిపాదిస్తే అక్కడ ప్రవేశపెడితే అప్పుడు యుఎన్ఓనే కల్పించుకొని మనకు న్యాయం చేస్తుంది. ఎందుకంటే డాక్యుమెంటెడ్ వైజ్గా అది మనలో కలిసిపోయింది కాబట్టి మనకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో యుఎన్ఓలో 1947లో యుఎన్ఓలో ఇక్కడ ఒక పిటిషన్ వేసినట్టు చూడండి, ఒక రెజల్యూషన్ పెట్టినట్టు చూడండి. ఆ రెజల్యూషన్ ఆ తీర్మానంను చూడండి, ఆ తీర్మానంను ఎవరో యుఎన్ఓ తీసుకుంది. యుఎన్ఓ తీసుకొని అక్కడ మధ్యవర్తిగా వచ్చింది చూడండి. అంటే భారత అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ జరుగుతున్న యుద్ధం పైన అంటే జమ్మూ కాశ్మీర్ డాక్యుమెంటెడ్ వైజ్గా మాదే, మా ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంటుంది, దీంట్లో మీరు జోక్యం కల్పించుకోండి అని కోరుతూ ఒక తీర్మానాన్ని యుఎన్ఓలో పెట్టడంతో వెంటనే యుఎన్ఓ ఆ తీర్మానాన్ని ఆమోదించి అక్కడ జోక్యం చేసుకుంది, అక్కడ ఇంటర్ఫియర్ అయింది చూడండి, అక్కడ మధ్యవర్తిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు మామూలుగా సాధారణంగా మన ఊర్లలో కానీ ఎక్కడైనా ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటూ ఉంటే సో ఒక పెద్ద మనిషి వస్తే ఫస్ట్ ఏం చేస్తాడు, ఆ కొట్లాడుకుంటున్న ఇద్దరిని విడదీసి వాళ్ళని ఆపి వీడి సమస్య విని తర్వాత ఎవరు తప్పుంటే వాళ్ళని దండిస్తాడు. సేమ్ ఇక్కడ పెద్ద మనిషిగా వచ్చినటువంటి యుఎన్ఓ, మధ్యవర్తిగా వచ్చినటువంటి యుఎన్ఓ ఆల్రెడీ ఇక్కడ కొట్టుకుంటున్నాం కదా, మనం వాళ్ళు యుద్ధం చేస్తున్నాం. ఫస్ట్ యుఎన్ఓ ఏం చెప్పిందంటే యుద్ధాన్ని ఆఫ్ చేయండి, కాల్పులను ఆపేయండి అని చెప్పి కోరించారు. సీజ్ ఫైర్ అని పెట్టిన. అలా యుఎన్ఓ రెండు దేశాలకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోండి, ఎక్కడి వాళ్ళు అక్కడనే కాల్పులు ఆపేయండి అని చెప్పి కోరడంతో, ఎక్కడి వాళ్ళు అక్కడ కాల్పులను ఆపేయండి అని చెప్పి కోరడంతో, కాల్పులను ఆపేయండి అని చెప్పి కోరడంతో వెంటనే యుద్ధం ఆగిపోయించారు. అలా యుద్ధం ఆగిపోయిన ప్రాంతాల్లో ఎవరి ప్రాంతంలో వాళ్ళు నిలిచిపోవడంతో ఆ మధ్యలో ఒక లైన్ వచ్చింది చూడండి. ఆ మధ్యలో వచ్చిన లైన్నే మనం ఇక్కడ గీసుకుంటున్నాం చూడండి. ఇదే ఆ మధ్యలో వచ్చిన లైన్ చూడండి, ఇదే ఆ మధ్యలో వచ్చిన దీన్నే మనం కాల్పుల విరమణ రేఖ అని పిలుస్తున్నాం చూడండి. సీజ్ ఫైర్ లైన్ అని పిలుస్తున్నాం చూడండి, సీజ్ ఫైర్ లైన్ అని పిలుస్తున్నాం చూడండి. కాల్పుల విరమణ రేఖ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అలా పాకిస్తాన్ అటువైపు, ఇండియా ఇటువైపు నిలిచిపోయింది, ఎక్కడో అక్కడ ఆగిపోయినారు. ఆ రెండు ప్రాంతాలకు మధ్యలో వచ్చిన ఒక రేఖనే మనం కాల్పుల విరమణ రేఖ అని చెప్పి మనం పేర్కొనడం జరిగింది. రైట్, ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది, రెండు దేశాలు ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయినారు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు యుఎన్ఓ ఏం చెప్పాలి, యుఎన్ఓ కొన్ని షరతులు పెట్టించుడు. ఒకటి ఏంటంటే 1 సంవత్సరం లోపు చూడండి, 1 సంవత్సరం లోపు పాకిస్తాన్ తన సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి వెకెంట్ చేయాలి. అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అని పేర్కొంటున్నాం. 1 సంవత్సరం లోపు పాకిస్తాన్ ఎక్కడైతే ఈ ప్రాంతాలను ఆక్రమించిందో ఆ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వెనక్కి వెళ్ళాలి, తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. ఇక రెండోది, వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత 1 సంవత్సరం లోపు చూడండి, సేమ్ వాళ్ళ సైన్యాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకున్న 1 సంవత్సరం లోపు అక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో చూడండి, జమ్మూ కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి అని పేర్కొంచాడు. సో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పేర్కొంది. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిటికి ఫస్ట్ రెండు దేశాలు ఒప్పుకున్నాయి. 1 సంవత్సరం లోపు పాకిస్తాన్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి భారతదేశం కూడా ఒప్పుకుంది. కానీ
ఆ తర్వాత ఒక సంవత్సరం లోపు పాకిస్తాన్ తన సైన్యాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకు అంటే ఒకవేళ పొరపాటున అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తే దాన్ని భారతదేశం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇక భవిష్యత్తులో అది మనకు రాదు తిరిగి అని భయపడిన పాకిస్తాన్ వెంటనే అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. మరి నిరాకరించిన అది ఏం కోరుతుంది చూడండి, ఇదో జమ్మూ కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరడం మొదలుపెట్టింది. తన పని తను చేయకపోగా మనం చేయాల్సిన పనిని వాళ్ళు కోరుతూ ఉన్నారు చూడండి. రైట్, మనమేమంటున్నాం ఇప్పుడు, సింపుల్, మనం ఒక డైలాగ్ అంటే ఫస్ట్ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటే నువ్వు ముందు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళు, నువ్వు ఇక్కడ నుంచి దాటి వెళ్ళు, నువ్వు వెళ్ళిన తర్వాతనే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, లేకపోతే జరగదని మనం చెప్పడం మొదలుపెట్టాం. మరి ఇక్కడ నుంచి వీళ్ళని ఎందుకు వెళ్ళాలని చెప్పింది ఈఎన్ఓ అంటే చూడండి, ఆ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం ఉందనుకోండి, ఆ సైన్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను భయపెట్టి నయానో భయానో వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతమైన అభిప్రాయాన్ని తెలియచేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకోవాలని ఈఎన్ఓ పెట్టింది. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి తీసుకున్నారు అనుకోండి, అక్కడ ఉన్న ప్రజల్లో ఎలాంటి భయభ్రాంతులు ఉండవు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈఎన్ఓ పాకిస్తాన్ తన సైన్యాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పింది. మొదటగా అంగీకరించిన పాకిస్తాన్ తర్వాత అనేక భయాల కారణంగా అక్కడి నుంచి వెనక్కి పోకుండానే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణను కోరడం మొదలుపెట్టింది. కానీ భారత్ ఏమంటుందంటే మీరు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాతనే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, లేకపోతే జరగదు అని చెప్పినారు. ఆ తర్వాత కొద్ది రోజులు అలా పేర్కొంటూ వచ్చిన మనం 1957 నుంచి ఇక మన డిమాండ్ కూడా మార్చడం, ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇక ఉండదు, ఈ ప్రాంతం మొత్తం మాదే, మీరు మాత్రం వెనక్కి వెళ్లాల్సిందే అనే డిమాండ్ ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. 1957 తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ మా ప్రాంతంలో మేం ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఇది మా భూభాగమే, మా భూభాగాన్ని మీరు అక్రమంగా ఆక్రమించుకున్నారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవాల్సిందే, మీరు వెళ్ళినా కూడా మేము ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం, కాకపోతే మీరు మాత్రం బయటికి పోవాల్సిందే, అది ఇప్పుడైనా ఎప్పుడైనా భవిష్యత్తులో అని చెప్పేసి మన వాళ్ళు తెగేసి చెప్పడంతో అప్పటి నుంచి వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేదు, మనం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తం చూడండి, ఇదో ఈ ప్రాంతం మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది, ఈ ప్రాంతం మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంచడం. దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం, పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, దాన్నే మనం ఏమంటున్నాం అంటే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి మనం దాన్ని పిలుచుకుంటూ ఉన్నాం. చూడండి, ఇలా 1947లో ఏర్పడిన వివాదం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వస్తుంది. చూడండి, దట్స్ క్లియర్. ఇక ఫర్దర్గా వస్తే ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి అంటే 1947లో కొంత భూభాగం అంటే ఒక 30% పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉండిపోయింది, మిగతా 70% భారతదేశ ఆధ్వర్యంలో ఉంది. ఆ 70% ఆధ్వర్యంలో మన దేశం ఆధ్వర్యంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత ప్రభుత్వం 1949వ సంవత్సరంలో 1949లో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ చూడండి, సో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ ఆర్టికల్ 317 తీసుకురావడం జరిగింది. చూడండి, ఆర్టికల్ 317ని రాజ్యాంగంలో చేర్చినారు. ఆ తర్వాత 1954వ సంవత్సరంలో ఆర్టికల్ 35A కూడా రాజ్యాంగంలో చేర్చినారు. ఇది కూడా ఈ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పెంచుతూ తీసుకొచ్చినటువంటి మరొక ఆర్టికల్ అని చెప్పి పిలుస్తున్నాం. అంటే ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35Aల ప్రకారం జమ్మూ కాశ్మీర్కు కొన్ని ప్రత్యేక అధికారాలు కలవు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. అంటే సాధారణంగా ఇదొక రాష్ట్రం, మిగతా రాష్ట్రాల మాదిరే దీనికి హక్కులు ఉండాలి, కానీ అలా కాకుండా భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల కన్నా భిన్నమైన హక్కులు దీనికి కల్పించడం జరిగింది అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ ఫర్దర్ ఇక్కడి నుంచి వస్తే చూడండి, ఈ రెండింటి ప్రకారం ఏం ప్రత్యేకతలు కలిగి ఉన్నాయంటే, ఒకటి వీళ్ళకి
ప్రత్యేక జెండా ఉంటుంది. 2 ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. చూడండి, ద్వంద్వ పౌరసత్వం వీళ్ళకి ఉంటుంది. ప్రత్యేక జెండా అంటే భారతదేశానికి మొత్తానికి ఒకటే జెండా, కానీ వీళ్ళకి మాత్రం మన జెండాను వాళ్ళు ఇష్టం వస్తే పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళు సపరేట్గా వేరే జెండా పెట్టుకోవచ్చు. మన జెండాను చించేసినా, కాల్చేసినా, తన్నేసినా, ఇంకోటి చేసినా వీళ్ళకి ఆ జెండా కోడ్ అనేది వర్తించదు. వాళ్ళు మన జెండాను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తే స్వీకరించవచ్చు, లేకపోతే మీరు సపరేట్గా వేరే జెండాను ఎత్తుకొని నెత్తిన మోసుకోవచ్చు అని చెప్పి దీని ప్రకారం ఇచ్చినారు. చూడండి, అలాగే ద్వంద్వ పౌరసత్వం. మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లోని ఏ ప్రజలను తీసుకున్నా నీ పౌరసత్వం ఏదంటే ఇండియన్ అని మనం గర్వంగా చెప్పుకుంటాం, కానీ మనకు ఒకటే పౌరసత్వం, ఏక సిటిజన్షిప్ ఉంటుంది. రైట్, వీడికి మాత్రం డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. చూడండి, అంటే వీడికి ఇండియన్ అంటాడు, కాశ్మీర్ అంటాడు, ఇండియన్ అంటాడు, కాశ్మీర్ అంటాడు. 2 పౌరసత్వాలు వీడికి కలిగి ఉన్నాయి. చూడు, ఇక మూడోది, మన పార్లమెంట్ ఏవైనా చట్టాలు చేస్తే అవి డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ కావు. మన పార్లమెంట్ చట్టాలు చేస్తే మన రాష్ట్రాల్లో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయి, కానీ ఒక జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ దాన్ని ఆమోదిస్తేనే ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే ఇంప్లిమెంట్ కాదు. ఇక నాలుగోది మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే చూడండి, ఆర్థిక, సమాచార, రక్షణ, విదేశీ, ఈ 4 పైనే భారతదేశానికి ఇక్కడ హక్కులు ఉంటాయి, కానీ మిగతా వాటిపైన భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ హక్కులు ఉండవు. చూడండి, సమాచార, రక్షణ, విదేశీ విధానంలో మాత్రమే మనకు ఇక్కడ మన ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి, మిగతా వాటిపైన హక్కులు ఉండవు. అనగా ఫర్ ఎగ్జాంపుల్ వెనుకబడిన వర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీలో అని పిలుస్తున్నాం. చూడండి, మైనారిటీలు అంటే అర్థం ఏంటి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాలో తక్కువ శాతం జనాభానే మనం ఏమని పిలుస్తున్నాం అంటే మైనారిటీలో అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, రైట్, ఈ మైనారిటీలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి వర్గాలకు సామాజికంగా మనం ఏం చేస్తున్నాం, రిజర్వేషన్లు కల్పిస్తున్నాం మన రాజ్యాంగం ప్రకారం. ఆ రాజ్యాంగం ప్రకారం కల్పించే ఈ రిజర్వేషన్లు అక్కడ అమల్లో ఉండవు. చూడండి, రిజర్వేషన్లు అక్కడ అమల్లో ఉండవు. అలాగే మన రాష్ట్రాల యొక్క అసెంబ్లీ కాలపరిమితి ఎంత ఉంటుంది? అసెంబ్లీ కాలపరిమితి మనకు 5 years, కానీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి మాత్రం 6 years ఉంటుంది. చూడండి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి 6 years ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాల పరిమితి ఎంత అంటే 6 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, అలాగే ఇంకా మనం చూస్తే ఈ ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఇతరులకు పౌరసత్వం ఇవ్వరు, ఆస్తి హక్కు ఉండదు. చూడండి, సో జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఆస్తి హక్కు ఉండదు మరియు పౌరసత్వం ఇవ్వరు. భారతీయులకు ఇతరులకు పౌరసత్వం ఇవ్వరు. అంటే మన దేశం నుంచి వెళ్ళే ఇతర వాళ్ళకు ఇక్కడ ఎలాంటి ఆస్తి హక్కు ఉండదు, ఎలాంటి పౌరసత్వం ఉండదు అని చెప్పి మనం పిలుస్తాం. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు మనందరం అనర్హులమే. ఎట్టు పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసేదానికి, వాళ్ళ గవర్నమెంట్లో ఉద్యోగం సంపాదించడానికి నీకు వీలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఈ రిజర్వేషన్ కోటాలు అంటే ఓపెన్ కేటగిరీలో పోటీపడి ఉద్యోగాలు చేయొచ్చు. నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఆ తెలంగాణ నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలో ఉద్యోగం సంపాదించవచ్చు, రాజస్థాన్లో ఉద్యోగం సంపాదించవచ్చు, వెస్ట్ బెంగాల్లో ఉద్యోగం సంపాదించవచ్చు ఆ ప్రభుత్వాల్లో.
కానీ నువ్వు ఒక జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించలేవు. ఇలా అనేకమైనవి ఉన్నవి. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒక మహిళను ఒక భారతీయ అబ్బాయి ఒక భారతీయ యువకుడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. చూడండి, ఈ భారతీయ యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు ఉన్నటువంటి ఈ భారతీయ అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మహిళ ఉంది, ఒక ఉమెన్ ఇక్కడ ఉంది, ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ఉమెన్. ఈమెకి ఇక్కడ ఒక 20 acres ల్యాండ్ ఉంచున్నాం, 20 ఎకరాల భూమి ఉంది. అలాగే ఈమెకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉంది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ ఆమెకున్న అసెట్స్. ఇక్కడ సొంత ఇల్లు ఉంది అనుకుందాం, ఓన్ హౌస్ ఉంది. ఈమెను మన భారత ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక అబ్బాయి, ఒక మ్యాన్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అప్పుడు జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న ఈమె యొక్క పౌరసత్వం రద్దవుతుంది. పౌరసత్వం రద్దవుతుంది, చూడండి, పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. దెన్ ఈమెకున్న 20 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈమెకున్న గవర్నమెంట్ జాబు పోతుంది, గవర్నమెంట్ జాబు పోతుంది. ఓన్ హౌస్ కూడా గవర్నమెంట్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆమెకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గవర్నమెంట్ సీజ్ చేసేస్తుంది. అంటే చూడండి, భారతీయ యువకుడిని ఇక్కడున్న మహిళ పెళ్లి చేసుకుంటే ఆమెకు అక్కడున్న అన్ని హక్కులు పోంగా, ఆస్తులన్నీ పోంగా, కట్టుబట్టలతో నివసించేదానికి కూడా వీలు లేకుండా ఆ ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చేయాలి, ఇతనితో పాటు మిగతా ప్రాంతానికి వచ్చి బతకాలి. కానీ ఆ జమ్మూ కాశ్మీర్లో కనీసం ఉండేదానికి కూడా వీల్లేదు. అంటే ఒక భారతీయ యువకుడిని జమ్మూ కాశ్మీర్ యువతి పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులన్నీ రద్దు కావడమే కాకుండా ఆమెకున్న ఆస్తులన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది. దట్ ఈస్ ఇక్కడ. అదే అమ్మాయిని ఒక పాకిస్తాన్ నుంచి ఒక యువకుడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. పాకిస్తాన్ నుంచి ఒక యువకుడు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ యువకుడికి ఇక్కడ పౌరసత్వం ఇస్తారు. అంటే ఆ యువకుడికి ఇక్కడ పౌరసత్వం ఇచ్చి వాడు ఉండేందుకు ఇక్కడ వాడికి అవకాశం కల్పిస్తారు. ప్లస్ ఆ అమ్మాయితో కలిసి వాడు ఇక్కడే ఉండొచ్చు. రెండోది, ఆమెకున్న ఆస్తులు కానీ, ఆమెకున్న గవర్నమెంట్ జాబ్ కానీ, ఆమెకున్న ఇల్లు కానీ, ఆమెకున్న పౌరసత్వం కానీ ఎక్కడికి పోవు. ఆమెతో కలిసి వీడు కూడా పౌరసత్వం పొంది ఇక్కడ అన్ని హక్కులు వాడు కూడా పొందడం జరుగుతుంది. అంటే మన భారతదేశపు యువకుడు ఈమెను పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులన్నీ పోతున్నాయి. అదే ఒక పాకిస్తాన్ ఒక విదేశీయుడు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటే వాడికి మాత్రం సర్వ హక్కులు సర్వ హంగులు కల్పిస్తున్నారు. చూడు, ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అంటే మన ఇంట్లో మనకు భోజనం పెట్టకుండా పక్కింటి వాడికి బిర్యానీ పెట్టినట్టే లెక్క. చూడు, ఆ రకంగా ఉండడంతో ఇంత చండాలంగా ఈ ఆర్టికల్ 370 మరియు 35A ఉండడంతో దీన్ని భారత ప్రభుత్వం 2019 చూడండి ఈ రెండింటిని 2019 ఆగస్ట్ 5న భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఇవన్నీ ఈ ప్రత్యేక ప్రతిపత్తులు ఉండడం వల్లనే ఎన్ని రోజులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం బాగా హెచ్చరిల్లింది, ప్రజ్వలిల్లింది. కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఆస్తి ఎక్కువ ఉండొచ్చు. చూడండి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మనకు ఆస్తి ఎక్కువ ఉండదు. ఆస్తి ఎక్కువ లేకపోవడం వల్ల మనం అక్కడికి వెళ్ళి, అంటే ఆ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి మనం ఏదైనా భూములు కొనగలుగుతామా? కొనలేం. భూములు కొనకపోతే అక్కడ ఫ్యాక్టరీలు పెడతామా? పెట్టలేం. ఫ్యాక్టరీలు పెట్టకపోతే పరిశ్రమలు వస్తాయా? పరిశ్రమలు రావు, ఫ్యాక్టరీలు రావు. సో పరిశ్రమలు రాకపోతే లోకల్గా చదువుకున్న నిరుద్యోగులకు, లోకల్గా చదువుకున్న యువతకు ఉపాధి లభిస్తుందా? ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు రావు, ఉపాధి రావు. సో దాని కారణంగా వాళ్ళంతా ఏం చేస్తారో అక్కడున్న యాపిల్ తోటలో రోజుకు 100 రూపాయల వంతున కూలి పనికి వెళ్ళే పరిస్థితి వస్తుంది.
ఆ రోజుకు 100 రూపాయలు సంపాదిస్తే నెలకు ఎంత వస్తుంది? 3000. ఈ 3000 తోటి వాళ్ళ పెళ్ళాం పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం పోషించుకోగలుగుతారు వాళ్ళు? అలా పోషించుకోలేని పేదరికంలో వాళ్ళు మగ్గుతూ ఉంటారు. అలాంటి టైంలోనే విదేశీ ఏజెంట్లు అంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది ఏజెంట్లు వచ్చి నువ్వు 1 గంట పనిచేస్తే నీకు 3000 డబ్బులు ఇస్తామంటారు. అలా 3000 డబ్బుల కోసం జస్ట్ 1 గంట పనిచేస్తే 3000 డబ్బులు ఇస్తామంటారు. నెలంతా పనిచేస్తే రాని 3000 1 గంటలో వస్తాయంటే ఎవడైనా టెంప్ట్ అవుతాడా లేదా? ఖచ్చితంగా టెంప్ట్ అవుతాడు. మరి ఏం చేయాలి? మొహానికి గుడ్డలు కట్టుకొని, మూతికి గుడ్డలు కట్టుకొని కనిపించకుండా అక్కడ పోతున్నటువంటి ఈ సైన్యం పైనో పోలీసు వాళ్ళ పైనో రాళ్ళు రువ్వాలి. అదే నువ్వు చేసే పని. జస్ట్ 1 గంట ఆ పని చేస్తే నీకు 3000 ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో వీడు ఏం చేస్తాడు? తన బిడ్డలకు మంచి అన్నం పెట్టొచ్చు, లేకపోతే మంచి గుడ్డలు కొనొచ్చు, లేకపోతే ఒకరోజు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళందరికీ మంచిగా తిప్పుకొని రావచ్చు అనే ఉద్దేశంతో ఆ డబ్బుల కోసం ఆశపడి 3000 రూపాయల డబ్బుల కోసం ఆశపడి ఆ మొహానికి గుడ్డలు కట్టుకొని ఆ పోలీసు వాళ్ళ మీద ఆ సైన్యం మీద రాళ్ల దాడులు చేస్తారు. ఇలా ఒకసారి చేసిన తర్వాత డబ్బులు వచ్చినాయి కదా, మళ్ళీ రెండోసారి పోతాడు, మళ్ళీ డబ్బులు వస్తాయి, మూడోసారి పోతాడు, డబ్బులు వస్తాయి. ఇలా అలవాటు అవుతుంది. కొద్ది రోజులకు అంటే ఒక 10 సార్లు దాడి చేసినాక 10 సార్లు దొరకపోవచ్చు పోలీసు వాళ్ళకి, కానీ 11వ సారో 12వ సారో పోలీసు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు. దొరికినప్పుడు పోలీసు వాళ్ళు ఊరుకుంటారా అనే చిత్తగొట్టి వదిలిపెడతారు. ఎప్పుడైతే వీని మీద పోలీసుల దెబ్బలు సైనికుల జబ్బలు పడతాయో అప్పుడు వీడు పర్సనల్ రివెంజ్గా తీర్చుకుంటాడు. ఎప్పుడైతే పర్సనల్ రివెంజ్గా వీరు మారుతాడో అప్పుడు అక్కడున్న ఏజెంట్లు వీడిని ఇంకా బాగా మోటివ్ చేసి వీడికి మొలతాడికి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నడుముకి బాంబులు పెట్టి ఆత్మాహుతి దళాలుగానో లేకపోతే ఆయుధాలు ఇచ్చి అక్కడ పోతున్న సైనికుల మీద దాడులు చేసే టెర్రరిస్టులుగానో వీళ్ళని మార్చి మన పౌరులనే మన మీద దాడులు చేసేలాగా రెచ్చగొడతారు. చూడండి, అలా ఉగ్రవాదులు అలా తయారు చేసేవాళ్ళు విదేశీయులు. ఇప్పుడు ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఇక్కడ ఆస్తి హక్కు అందరికీ వస్తుంది. ఇప్పుడు ఆస్తి హక్కు అంటే జమ్మూ కాశ్మీర్కు నువ్వైనా పోవచ్చు, నేనైనా పోవచ్చు, ఇంకొకడైనా పోవచ్చు, ఎవడైనా పోయి అక్కడ భూములు కొనొచ్చు, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అక్కడ శాశ్వతంగా నివాసాలు ఉండొచ్చు. అలా వచ్చినప్పుడు అక్కడ డబ్బులున్న వాళ్ళంతా వెళ్ళి అక్కడ భూములు కొని అక్కడ ఫ్యాక్టరీలు పెడితే అక్కడ లోకల్గా ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆ ఫ్యాక్టరీల్లో ఆ ఉద్యోగాల్లో నెలకు 25 నుంచి 30 వేలు వాడు సంపాదించుకుంటుంటే వీడిచ్చే 3000 కోసం పోలీసు వాళ్ళ మీద లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వీలుంటుందా? వీలుండదు. ఎందుకంటే వచ్చే 30,000తో పెళ్ళాం పిల్లలతో తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ వాడు ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తున్నాడు. అలాంటి సమయంలో 3000 ఇస్తాను ఈ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొను అంటే ఎవడో కూడా తన ఉన్న ప్రశాంతతను పోగొట్టుకొని కుటుంబంతో మంచిగా గడుపుతున్న జీవితాన్ని పోగొట్టుకొని పోయి కష్టాలు కొని తెచ్చుకోవాలని కోరుకోడు. సో కాబట్టి ఆటోమేటిక్గా అంటే లోకల్గా ఉన్న యువతకి ఎప్పుడైతే ఉద్యోగాలు లభిస్తాయో వాడు ఎప్పుడైతే సంతోషంగా జీవించగలుగుతాడో అప్పుడు ఆటోమేటిక్గా ఉగ్రవాదం ఏమైపోతుందమ్మా? పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. చూడండి, ఒకప్పుడు అంటే 1940 కన్నా ముందు ఈ ప్రాంతం ఎక్కడ? ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భూతల స్వర్గంగా కనిపించేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూతాల స్వర్గంగా మారిపోయింది. మేబీ రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో అంటే ఈ ఆర్టికల్ 370 మరియు 35 రద్దు చేయడంతో రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం మనకు భూతల స్వర్గంగా మారేదానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి మనం దీని ద్వారా తెలియజేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే చూడండి, ఆర్టికల్ 370 మరియు 35 ఎప్పుడు వచ్చినాయంటే ఆర్టికల్ 370 మనకు 1949లో వచ్చింది, ఆర్టికల్ 35A మనకు 1954లో వచ్చింది. ఆ రెండింటిని ఎప్పుడు రద్దు చేసినారంటే 2019 ఆగస్టు 5న ఆ రెండింటిని రద్దు చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఇవి జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అని చెప్పి మనం పేర్కొంటున్నాం. ఇక ఫర్దర్గా మనం ఇక్కడ నుంచి బయటకు వస్తే జమ్మూ కాశ్మీర్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖలు చూడండి. పాకిస్తాన్ను వేరు చేసే విభజన రేఖలు ఏమున్నాయి ఇక్కడ అని చెప్పి చూద్దాం. ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ యొక్క చిత్రపటాన్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం.
ఇది మనకు జమ్మూ కాశ్మీర్, ఇది లద్దాఖ్. చూడండి, ఇది జమ్మూ కాశ్మీర్. అంటే 2019లో జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినారో అప్పటి నుంచి ఇలా ఉంది. రైట్, ఇక్కడ మనకు చూడండి, జమ్మూ కాశ్మీర్లోని ఈ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఎవరు ఆక్రమించినారో పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేసిన తర్వాత ఇదో ఇక్కడ ఒక విభజన రేఖ వచ్చింది కదా, ఈ విభజన రేఖను దీన్ని మనం ఫస్ట్ ఏమని పిలిచినామా, కాల్పుల విరమణ రేఖ అని పిలిచినాం సార్. రైట్, కానీ ఒకవేళ ఇది ఆక్రమించుకోకపోయింటే ఈ పక్కన పాకిస్తాన్ ఉంది, ఒకవేళ దీన్ని ఆక్రమించుకోకపోతే చూడండి, అంతకుముందు ఎలా ఉండాలో ఏదో ఇది మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం, ఈ పక్కనేముంది పాకిస్తాన్, ఇది జమ్మూ కాశ్మీర్. ఈ పాకిస్తాన్ను జమ్మూ కాశ్మీర్ను వేరు చేసే విభజన రేఖ ఏదంటే ఐబిఎల్. చూడండి, ఇది ఐబిఎల్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అంటాం, అంతర్జాతీయ సరిహద్దు రేఖ. అంటే సాధారణంగా ఒరిజినల్గా ఉన్న జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ వేరు చేసేది అంటే ఐబిఎల్. ఆ తర్వాత ఏమైంది, ఇదో ఇక్కడ కొంత భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసి ఇక్కడ ఒక విభజన రేఖ తీసుకొచ్చింది. దీన్ని ఫస్ట్ మనం ఏమని పిలిచినాం, కాల్పుల విరమణ రేఖ అని చెప్పి పిలిచినాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఆక్రమించింది కదా పిఓకే అంటున్నాం, దీన్ని పిఓకే అని పిలుస్తున్నాం, దీన్ని పిఓకే అంటున్నాం సార్. ఇప్పుడు చూడండి, ఈ ఐబిఎల్ అనేది దేనికి మధ్యలో వచ్చింది, పాకిస్తాన్కి పిఓకేకి మధ్యలో వచ్చింది. మరి పిఓకేను జమ్మూ కాశ్మీర్ను వేరు చేసేది ఏది, కాల్పుల విరమణ రేఖ వచ్చింది. రైట్, కాల్పుల విరమణ రేఖ మనకు రావటం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అదే మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, సో ఫస్ట్ వన్ ఇక్కడ ఐబిఎల్ అని తీసుకుంటున్నాం చూడండి. మా ఐబిఎల్ ఏంటి, ఐబిఎల్ అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్, తెలుగులో అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని పిలుస్తాం. మరి వేటిని వేరు చేస్తుంది చూడండి. ప్రజెంట్ ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇక్కడ ఏముంది పిఓకే, ఇదేంటి పిఓకే. సో వేటిని వేరు చేస్తుందో మనమే ఇక్కడ చెప్తున్నాం చూడండి, క్లియర్. ప్రస్తుతం పాకిస్తాన్ను పిఓకేను వేరు చేస్తుంది, ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్, ఇక రెండోది చూడండి, ఎల్ఓసి అని పిలుస్తున్నాం చూడండి, ఎల్ఓసి అని పిలుస్తున్నాం. రైట్, ఈ ఎల్ఓసిని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళమంటే కాల్పుల విరమణ రేఖ అని పిలుస్తున్నాం చూడండి. ఇదో ఇక్కడున్న ఈ లైన్నే కాల్పుల విరమణ రేఖ అని పిలిచినాం. ఎప్పటి నుంచి అంటే 1947 నుంచి 1972 వరకు, 1972 వరకు ఈ రేఖను మనం ఏమని పిలిచినామంటే కాల్పుల విరమణ రేఖ అని పిలిచినాం చూడు. ఇక 1972లో చూడమ్మా, 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ కాల్పుల విరమణ రేఖకు ఏమని పేరు పెట్టినామంటే ఎల్ఓసి. మరి ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలిచినాం, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఏంటి ఈ సిమ్లా ఒప్పందము అంటే 1971లో బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తాన్తో మనం యుద్ధం చేసినాం. అలా పాకిస్తాన్తో 1971లో యుద్ధం చేసి పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడించి
బంగ్లాదేశ్ అనే దేశాన్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసినాం. ఆ యుద్ధం సమయంలోనే పాకిస్తాన్ సైనికులను ఒక 93,000 మంది సైనికులను పాకిస్తాన్ సైనికులను భారతదేశం యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. భారతదేశం యుద్ధ ఖైదీలుగా పట్టుకున్న తర్వాత వాళ్ళను విడిపించడం కోసం పాకిస్తాన్ మనతోటి రాయబారానికి వచ్చింది. ఆ రాయబారానికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చిండ్రు వాళ్ళు అంటే ఏదో సిమ్లాకి వచ్చి మనతో కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో కూర్చొని మాట్లాడారు. అప్పటి మన ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ తోటి వాళ్ళ ప్రధాని బెనజీర్ భుట్టో కూర్చొని ఇద్దరు మాట్లాడి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఏంటి ఈ ఒప్పందము అంటే ఇదో ఈ కాల్పుల విరమణ రేఖను మనం ఎల్ఓసిగా గుర్తించాలి అని ఫస్ట్ కండిషన్ మనం పెట్టినాం. ఎప్పటి వరకు? ఈ పిఓకే వివాదం ముగిసేంత వరకు రెండు దేశాలకు సరిహద్దుగా కాల్పుల విరమణ రేఖను ఎల్ఓసిగా గుర్తించాలి అని చెప్పినాం. ఇక రెండోది ఈ సరిహద్దు వివాదం ఏదైతే ఉందో, ఈ పిఓకే వివాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదంను ఇండియా పాకిస్తాన్లు మాత్రమే కూర్చొని తేల్చుకోవాలి మాట్లాడుకొని. మిగతా దేశాలను ఈ వివాదంలోకి మధ్యవర్తిగా ఎవరు అంగీకరించకూడదు అని మనం షరతు పెట్టినాం. చూడండి, అంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అమెరికా వాడినో చైనా వాడినో ఇంకొక వాడినో మధ్యవర్తిగా నేను అంగీకరిస్తానంటే ఒప్పుకునేది లేదు. అలా ఒప్పుకోకూడదని దీని మీద సంతకం చేయండి అని చెప్పి మనం కోరితేనే వాళ్ళు సంతకం చేసినారు. ఆ రెండు సంతకాలు మనం చెప్పినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నందుకు గాను మనం ఏం చేసినాం, 93,500 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను మనం రిలీజ్ చేసినాం. చూడండి, వాళ్ళకు ఇచ్చేసినాం. చూడండి, అట్ ది సేమ్ టైం ఈ పిఓకేలోని సుమారు 5,300 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత ప్రభుత్వం ఆక్రమించి అది మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేసినాం మనం. అంటే ఇక్కడ శాంతిని మనం కోరుకుంటున్నాం. చూడండి, సో మన భూభాగం పిఓకే మనదే, కానీ 1971 యుద్ధం సమయంలో దాంట్లో కొంత భూభాగాన్ని మనం మళ్ళీ తిరిగి చేజెక్కించుకున్నాం. అయినప్పటికీ శాంతి పరిరక్షణ కోసం ఆ భూభాగాన్ని కూడా మళ్ళీ ఎవరికి ఇచ్చినాం? పిచ్చోళ్ళలాగా పాకిస్తాన్ చేతిలో పెట్టినాం. చూడండి, బట్ వాళ్ళతో మనం చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఇక్కడ ఉన్న కాల్పుల విరమణ రేఖను మనం ఏం చేసినాం? లైన్ ఆఫ్ కంట్రోల్గా మార్పించుకున్నాం 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం. ఇప్పుడు ఈ ఎల్ఓసి మామూలుగా సాధారణంగా దేన్ని అప్పుడైతే చూడండి దేన్ని విభజించేది అంటే చూడండి ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఈ ఎల్ఓసి చూడండి ప్రస్తుతం పిఓకేను జమ్మూ కాశ్మీర్ను వేరు చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎల్ఓసి ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మరియు జమ్మూ కాశ్మీర్ను వేరు చేస్తుంది. రైట్, ఇక మూడోది ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మూడో దాన్ని ఇక్కడ రాస్తున్న ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఏజీపీఎల్ అని పిలుస్తున్నాం. చూడండి, ఇది మనకు ఎప్పుడు వచ్చిందంటే 1984లో వచ్చింది, 1984లో వచ్చింది. యాక్చువల్గా ప్రస్తుతం పిఓకే మనకు ఎక్కడి వరకు ఉంటుంది అంటే చూడండి ఈ ఎల్ఓసి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడి వరకు ఎల్ఓసి, ఇదంతా మనకు ఎల్ఓసి. చూడండి, ఇక్కడి వరకు ఉంటుంది. ఇక్కడ ఒక శిఖరం ఉంటుంది మనకు, దాన్నే NJ9842 అని పిలుస్తున్నాం. చూడండి, NJ9842 అంటే నార్త్ జస్కర్ రేంజ్ లో ఉన్న నార్త్ భాగంలో ఉన్న నార్త్ జస్కర్ 9842 అనే ప్లేస్ వరకు, ఎక్కడి నుంచి ఇదో జమ్మూ కాశ్మీర్ స్టార్ట్ నుంచి ఇక్కడ నుంచి NJ9842 అనే ప్రాంతం వరకు ఎల్ఓసి ఉంటుంది. ఆ తర్వాత NJ9842 నుంచి చూడండి ఇక్కడ ఉన్న ఈ భాగాన్ని మనం ఇందిరా కాల్ అని పిలుస్తున్నాం. చూడండి, ఇందిరా కాల్ అని పిలుస్తున్నాం.
ఈ ఇందిరా కాల్ వరకు మనకి ఏముంటుందంటే ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ కనిపిస్తుంది. చూడండి, ఏజీపీఎల్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎత్తైన పర్వత శ్రేణులు ఉండడం వలన ఇక్కడ ఎల్ఓసిని మనం గుర్తించలేకపోవడంతో ఒక చిన్న ఏజీపీఎల్ లాంటి దాన్ని అక్కడ గుర్తించుకొని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చూడండి, రైట్. ఇది ఎప్పుడు 1984లో వచ్చింది. మరి ఇది దేన్ని వేరు చేస్తుంది చూడండి. మా పిఓకేను ప్రస్తుతం చెప్తున్నా, అంతకుముందు కాదు. పిఓకేను లదాఖ్ను వేరు చేస్తుంది. చూడండి, మా పిఓకేను లదాఖ్ను వేరు చేస్తుంది. ఈ 3 లైన్లను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ను వేరు చేసేది ఐబిఎల్. ఇదో ఈ లైన్ను మనం ఏమని పిలుస్తున్నామంటే ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అని పిలుస్తున్నాం. అలాగే రెండోది అంటే ఎల్ఓసి పిఓకేను జమ్మూ కాశ్మీర్ను మేజర్గా వేరు చేస్తుంది. ఇక మూడోది ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. ఈ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అనేది దేన్ని వేరు చేస్తుంది? పిఓకేను లదాఖ్ను వేరు చేస్తుంది. పిఓకేను లదాఖ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? NJ 9842 శిఖరం నుంచి ఇందిరా కాల్ వరకు ఉంటుంది. సో ఇవి జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ను లేదా పిఓకేను జమ్మూ కాశ్మీర్ లదాఖ్లను వేరు చేసే విభజన రేఖలు అని చెప్పి పిలుస్తున్నాం. ఈ మూడింటిని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాట్స్ క్లియర్. సో దీంతో జమ్మూ కాశ్మీర్ దానికి సంబంధించిన వివాదాలు మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఫర్దర్గా వస్తే పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు, వాటికి సంబంధించిన అంశాలు, పాకిస్తాన్ బార్డర్ వివాదాలన్నీ మనం ఇక్కడ క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. దాట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే రెండవ దేశం ఏంటిమ్మా మనకి? చూడండి, ఇక్కడికి వస్తే రెండవ దేశం ఏం కనిపిస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది. చూడండి, రెండవ దేశం ఏం కనిపిస్తుంది? ఆఫ్ఘనిస్తాన్.